పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. Explore only the truth, the two for you all. Shobha explores. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా తల్లి? చాలా బాగున్నాను. సంతోషం అమ్మా. మీరు ఏ సభా కార్యక్రమంలో కానీ యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రారంభం చేస్తారు కదా. అవును తల్లి. అది ప్రారంభించాక మీరు అమ్మవారి అంశం మీలో ప్రవేశిస్తుందో ఏమో అనర్గళంగా మాట్లాడతారు తల్లి. నేను ఇది ఎలా గమనించుకున్నానంటే, అన్నమ గాయత్రి మొదటిసారి పఠించినప్పుడు కొంత, రెండోసారి మూడోసారి అనేసరికి నాకు ఫుల్ కనెక్షన్ దొరికిపోతుంది. పాడటానికి కూడా ఎవరో పాడుతుంటే నేను వింటున్నాననే భావన కలుగుతుంది. అది నేను గమనించాను మీలో. మీరు ఒకసారి ఆ శ్లోకం చెప్పి ప్రారంభిద్దామమ్మా. తప్పకుండానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నా ముందు కూర్చున్న మీరు కూడా శక్తి స్వరూపిణియే. అందుకు మీకు నమస్తస్యై 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 అంటూ 3 సార్లు నమస్కరిస్తున్నా. థ్యాంక్స్ తల్లి. అన్నా ఆగు, నీ భార్య మాటే వింటావా, ఈ చెల్లెలి మాట వినవా అని మీరు ఒకసారి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారిని శాసిస్తూ నిలిపివేశారు, సభా నిష్క్రమణం చేస్తున్న వారిని. అది చాలా ధైర్యంతో కూడుకున్న చర్య తల్లి. మీకెంత కమిట్మెంట్ ఉంటే మీరు అనుకున్న లక్ష్యం పట్ల అలా అనగలిగారు అని నేను చాలా సంతోషపడి, మీకు అన్నమాచార్య భావనావాహిని పక్షాన ధైర్య అవార్డు ఇవ్వడానికి అదొక అంశగా నాకు గుర్తుండిపోయింది. మీరు చెప్తే విని నాకు గుర్తుండిపోయింది. అది చూసిన వాళ్ళు ఎంత ఆనందపడి ఉంటారో. ఆ పిక్చర్స్ మీరు నాకు పంపారో, నేను వాళ్ళకు ఐ డ్రీమ్స్ వాళ్ళకి అందజేస్తాను తల్లి. అమ్మా, అయితే ఆ ఉదంతం ఒకసారి చెప్తే నాకు తెలుసు ప్రేక్షకులు కూడా వింటారని. ఎంత గుర్తు పెట్టుకున్నారమ్మా మీరు ఈ విషయాన్ని. చాలా సంతోషం. ఇది 1990, 91, 92 సంవత్సరాల్లో జరిగినటువంటి సన్నివేశం. అప్పుడు నేను రుద్రారం అని పటాన్ చెరువుకి అవతల ఒక గ్రామం ఉందమ్మా. అక్కడ యాంత్రిక వధశాల పేరిట మెకనైజ్డ్ స్లాటర్ హౌస్, దానిని నిర్మాణం చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారి యొక్క వ్యవసాయ భూములు కూడా కాలుష్యం అయ్యేటట్టుగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయం, రోజుకు 2500 గోవులని కిందికి వేలాడదీసి చాలా మరిగినటువంటి నీళ్లను గోవుల మీద పోసి ఆ మాంసాన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎగుమతి చేసినటువంటి సందర్భం అది. అప్పుడు పటాన్చెరులో డాక్టర్ కిషన్ రావు గారు, తర్వాత ఇక్కడ కొంతమంది జైన్స్, వీళ్ళందరం కలిసి దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి నేను చెలించిపోయి అప్పుడు నేను దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక ఉద్యమం తలపెట్టినప్పుడు 3 నెలల పాటు కేవలం ద్రవపదార్థం మాత్రమే తీసుకుని మళ్ళీ అయోధ్య రామజన్మభూమి ఎప్పుడు ఉద్యమం ఎట్లా చేశామో ఆ విధంగా నేను గ్రామాన తిరిగి ప్రచారం చేయటం జరిగింది. ఆ సందర్భంలో నేను జైలుకు కూడా వెళ్ళడం జరిగిందమ్మా. అప్పుడు
ఈ జరిగిన తర్వాత ఈ జైన్ సేవా సంఘ వాళ్ళు, మహావీర్ వాళ్ళంతా కూడా ఫాలోయర్స్ అన్నమాట. నన్ను అక్కినేని అమల గారిని జీవదయా రక్ష అనే అవార్డుతో సత్కరిస్తామని చెప్పి మాకు ఆహ్వానం పంపడం జరిగింది. అయితే ఆ అవార్డు నేను స్వీకరించలే. అమల గారు తీసుకున్నారు. ఎందుకంటే జీవదయా రక్ష అంటే సకల జీవరాశుల పట్ల మనం ఉన్నప్పుడే అది జీవదయా రక్ష అనే దానికి మనకి అర్హత లభిస్తుంది. అందుకని నేను కేవలం గోవు అనేటటువంటిది పూజనీయమైనటువంటిది, మనకి ఎంతో సంపదనిస్తున్నటువంటిది, వ్యవసాయంలో రైతులకి సోదర వర్గానికి చెందినటువంటివి, అటువంటి వాటిని వధించటం అనేటటువంటిది ముఖ్యంగా మన హిందువులకి పూజనీయమైనటువంటి గోవు. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారిని, లక్ష్మీ పార్వతిని ముఖ్య అతిథిగా పిలిచారు జైన్స్ అందరూ కలిసి. అప్పుడు రామారావు గారు, లక్ష్మీ పార్వతి ఇద్దరు కూడా మన గౌతమ బుద్ధుడి గురించి, మహావీరుడి గురించి శ్లోకాలు చెప్తూ వారి యొక్క అహింసా విధానాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు ఉపన్యాసంలో. వారి ఉపన్యాసం ముగిసింది, ఇంకా వెళ్ళిపోబోతూ ఉన్నారు. వెళ్ళిపోబోతూ ఉన్న సందర్భంలో నాకు కొంచెం ఆవేదనతో కూడిన ఆవేశం వచ్చింది, ధర్మావేశం. వెంటనే మైక్ లాక్కుని, అన్న ఆగు, ఏం వెళ్ళిపోతున్నావు? భార్య మాట్లాడుతూ ఉంటే ముసిముసి నవ్వుకున్నావే, మరి చెల్లి మాట కూడా విను అని ఆయన నిలబెట్టేసి చాలా మాట్లాడటం జరిగింది. ఆ డైలాగ్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. ఒక్క క్షణం ఆయన నివ్వెరిపోయి నాకు ఏదో చెప్తూ ఉన్న సందర్భంలో ఏదో మాట ఇవ్వబోతున్నారు. ఆయన ఇవ్వబోతున్న సందర్భంలో ఆవిడ వెంటనే రామారావు గారిని చేయబట్టుకుని తీసుకుని వేదిక మించి దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆరా తీశారని తెలిసింది ఎవరు ఆవిడ, ఎందుకు పాపం అంత ఆవేశపడింది అని నా గురించి ఆరా తీసిన విషయం కూడా తర్వాత తెలిసిందమ్మా. అప్పుడు రామారావు గారిని ఈ విధంగా నిలదీసి కొన్ని ప్రశ్నలు వేయటం సంభవించిందనమాట. మీ వంటి మహనీయులు ఎంతోమంది ఎంతో కృషి చేస్తే ఈరోజు గోమాతకు కొంత గౌరవం దక్కింది తల్లి. అవునమ్మా, ఈరోజు ఆదరిస్తున్నారు, బాగా గోవును పూజిస్తున్నారు, ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు. ఎక్కడ గోశాలలు పెట్టినా వాళ్ళ బాధ్యతగా తీసుకుని అందరూ చాలామంది ప్రవచకులు కూడా కాస్త దాని పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడైతే గోమాతను మళ్ళీ ఆదరించడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే గోమాతను పోషించుకోవటం మనం ప్రారంభిస్తామో, అప్పటి నుండి సత్యయుగ ఆరంభానికి పునాదులు పడినట్టే లెక్కమ్మ. ఎందుకంటే కలిపురుషుడు రావడంతో తన్నింది ముందు గోవునే కదా, గో వృషభాలను తన్నినందుకే కదా కలి యొక్క లక్షణాలన్నీ మనకు అంటుకున్నాయి. కాబట్టి గోవును మళ్ళీ గౌరవిస్తే గో వృషభాలని, గోవు భూమాతకు ప్రతీక, వృషభమేమో ధర్మానికి ప్రతీక. అందుకని ఈ రెండింటినీ కనుక మనం పూజించుకోవడమే కాదు, పసుపు కుంకుమలు పెట్టి వాటిని సంరక్షించుకోవటం, పోషించుకోవటం కూడా మన ధర్మం కావాలి. ఈ సందర్భంలోనే పివి నరసింహారావు గారిని కూడా నిలదీశానమ్మా. ఇదే అంశం పైన మీరు ఎలాగూ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నా. సుప్రీంకోర్టులో నా పేరు మీదనే దీని పట్ల బాధపడి కేసు వేయడం జరిగినప్పుడు కోర్టులో కూడా ఏదో జరుగుతూ ఉన్నాయి, సరైనటువంటి జడ్జిమెంట్ రావటం లేదు, కేసు ఫైనల్ కావడం లేదు. ఆ సందర్భంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చారు, రాజ్భవన్లో ఉన్నారు. అప్పుడు నేను, దత్తాత్రేయ గారు, ఇంకొక స్వామీజీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళబోతున్న సమయంలో వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. కారులో ఎక్కారు పివి నరసింహారావు గారు, గవర్నర్ కృష్ణకాంత్ గారు బయట నిలబడి ఉన్నారమ్మా. నేను ఇక బయలుదేరిపోతున్న పివి నరసింహారావు బానెట్ మీద చేతులు పెట్టి కారు ఆపేసి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అన్నారు కదా పివి గారు అని నేను అంటూ ఉంటే కృష్ణకాంత్ గారు కొంచెం పులకించిపోయి ఇలా నమస్కారం పెట్టారమ్మా. ఆ శ్లోకం చెప్తూ ఉన్నప్పుడు పక్కనే అప్పుడు ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. నా వైపు కొంచెం విసుగ్గా చెప్పావులే అన్నట్టుగా ఒక చేత్కారంతో తిరస్కారంగా మాట్లాడారు. నేను ఇలా చూసి ఈ పదవి శాశ్వతం కాదండి, ఎక్కువ కాలం ఉండదు అన్న. తమాషా అమ్మ, నిజంగా 10 రోజుల్లో ఆయన పదవి పోయింది. పివి గారు శ్రద్ధగా విని ముఖ్యమంత్రిని కారులో నుంచి దింపేసి దత్తాత్రేయ గారిని కారులో ఎక్కించుకుని ఎయిర్పోర్ట్ వరకు విషయాలన్నీ తెలుసుకున్నారు. అదమ్మా పివి నరసింహారావు గారి గొప్పతనం.
మహానుభావుడిని తలుచుకోవాలి ఈ సందర్భంగా. ఆయన అన్ని విషయాలు కూలంకషంగా విని తెలుసుకుని దత్తాత్రేయ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగిందమ్మా. ఈ 2 విషయాలు అటు పివి నరసింహారావు ప్రధానమంత్రి గారిని, ఇటు మన ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కలిసి దాన్ని గుర్తు చేసినటువంటి సందర్భం అది. మీరు గుర్తు చేశారు, చాలా సంతోషం. అమ్మ, మీరు గోమాత గురించి ప్రస్తావన చేశాం కదా మనం ఇప్పుడు. గోవులో సమస్త దేవతామూర్తులు నివసిస్తారు అని మనం విశ్వసిస్తాం. కానీ హేతువాదులు ఒక కుక్క ప్రాణం ఎంత ముఖ్యమో ఆవు ప్రాణం అంతే ముఖ్యము. కుక్కకి ఎలా నొప్పి కలుగుతుందో ఆవుకు అలాగే నొప్పి కలుగుతుంది. ఏ విధంగా ఆవు శ్రేష్టమైనది మాకు భౌతికంగా కనపడదు కదా అంటారు. వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తే బాగుంటుంది అని. అమ్మా, ఇప్పుడు మనకి కూడా మానవులలో కూడా తల్లికి ఇచ్చే స్థానం తల్లిది, భార్యకి ఇచ్చే స్థానం భార్యది మనం ఎలా అయితే ఇస్తున్నామో, సమస్త జీవరాశులలో మానవ జన్మ అనేటువంటి దుర్లభమైనది, ఉత్తమమైనది అని చెప్తారు కదా. అలాగే ఆవుని ఎప్పుడు కూడా మనం జంతువు అని, పశువు అని ఇప్పుడు మనం పిలవం. ఆవుని గోమాతగా మనం ఎందుకని ఆరాధిస్తున్నామంటే, సృష్టి ఆరంభంలో ద్వాదశాదిత్యులు, అష్టవసువులు వీళ్ళందరూ కూడా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు యజ్ఞంలో మొట్టమొదటిసారిగా దానిలో నుంచి వచ్చింది కామధేనువు. ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చారు మనకి కామధేనువుని? కామధేనువుని గనుక ఇస్తే మానవాళిని కామధేనువే చూసుకుంటుంది. దాని యొక్క సంపద ద్వారా మానవులందరూ కూడా మనుగడ సాగిస్తారు అనే ఉద్దేశంతో మనకి భగవంతుడు సమర్పించినటువంటిది కామధేనువు. తర్వాత కల్పవృక్షం. అందుకనే దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు నేత్రోన్మీలనం చేస్తారు. ఆ ఉన్మీలనం చెయ్యగానే వెంటనే అక్కడ గోవుని ఎందుకు ముందు పెడతారు? భగవంతుడి దృష్టి కనుక గోవు మీద పడితే గోవు దృష్టి మన మీద ఉంటుంది. అందుకని గోవు యొక్క పృష్ఠభాగంలో లక్ష్మి ఉంటుంది అనడానికి కారణం ఏమిటంటే, అక్కడ నుంచి వచ్చేటువంటి పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయి పృష్ఠభాగం నుంచి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, విత్తము, ఆవు పేడ, మలము, ఇవన్నీ కూడా పంచతం, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటివి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది. కాబట్టి గోవును మనం మాతగా స్వీకరించి దాని నుంచి సంపదన మనం పొందుతున్నాం. కాబట్టి సైంటిస్టులు కూడా దాన్ని నిరూపించారు. గోవు యొక్క గర్భంలో అర్ధసేరు బంగారం ఉంటుందని మన పూర్వీకులు చెప్పే విషయాన్ని మన గుజరాత్లో ఒక శాస్త్రవేత్త నిరూపించి దానిలో నుంచి బంగారం తయారు చేసి కూడా చూపించాడు మనకి. అటువంటి సంపదనిచ్చేటువంటి గోమాతని మనం మాతగా దైవంగా పూజిస్తాం. ఒక్క గోమాతనే కాదు, మన ప్రతి రాయిని, రప్పని, పుట్టని, అన్నింటినీ కూడా దేవతగా భావించేట గొప్ప తత్వం మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. అంటే సృష్టిని ఆరాధించడం, ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మానవుడు జీవించటం ఎలాగో నేర్పించిందే సనాతన ధర్మం. అందుకే అది శాశ్వతమైనటువంటి ధర్మం. అందులో గోవుకున్నటువంటి ప్రాశస్త్యం చెప్పలేనటువంటిది. మిగతా జంతువులలో లేనటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా, గొప్ప గొప్ప ధర్మాలన్నీ కూడా గోవులో ఉన్నాయి. కాబట్టి అది పూజనీయము. మనకి కళ్ళకి కనిపిస్తోంది కదా అది. గోవు పాలు నుంచి మనం తల్లి లేని పిల్లలకు ఆవు పాలు శ్రేష్టమని చిన్నప్పుడు మనం 1వ తరగతి పుస్తకంలోనే మనం చదువుకున్నాం. తల్లిపాలు లేని వాళ్ళందరికీ ఆవు పాలు నుంచి పోషించిన వైనం మనందరికీ కుటుంబాల్లో తెలుసు. అందుకని గాడిద పాలు ఇచ్చి మనం అయితే మన పిల్లల్ని పోషించలేదు కదా. కాబట్టి అది శ్రేష్టమైన దేవతగా ఆరాధించటం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో మనకున్న గొప్ప సాంప్రదాయం, గొప్ప భక్తి భావన. సంతోషం తల్లి. మీరు మహాతల్లి ద్రౌపది నిండు సభలో అవమానపడిన తర్వాత జుట్టు విరబోసుకొని మళ్ళీ నేను ఈ దుర్యోధనుడు ఎప్పుడైతే వధింపబడి ఆ రక్తంతో నేను ఈ జుట్టును నేను సవరించుకుంటానో అప్పుడు నేను ఈ జుట్టు ముడి వేసుకుంటాను అని శపథం చేసింది కదమ్మా. అలాంటి సందర్భమే మీరు కూడా జీవితంలో మీరు ఒకానొక సందర్భంలో జుట్టు అర్థమైంది విరిచేసి అయోధ్యలో రామాలయం రాముడే ఎప్పుడు ప్రతిష్ఠింపబడతాడో అప్పుడే నేను ముడుచుకుంటాను అని, రామాలయానికి శంకుస్థాపన ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను ముడి వేసుకుంటాను అని శపథం చేయడం జరిగింది.
దానికి కారణం ఏమిటంటే అమ్మా, నేను 1988లో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్నప్పుడు స్వామిని నాకేమిటో స్వామి నాకు తెలియకుండా ఏదో చెప్పాలని అనిపిస్తోంది. మరి నేనేం పెద్దగా చదువుకోలేదు, నాకు రామాయణ భారత భాగవత పురాణ ఇతిహాసాలు ఏవీ నాకు తెలియవు, కానీ ఏదో తన్నుకొస్తోంది స్వామి, నాకేదో చెప్పాలని, ధర్మ ప్రచారం చేయాలని స్వామి నన్ను అనుగ్రహించండి అని స్వామివారిని అడిగానమ్మా. నడిచే దైవం పరమాచార్యుల వారిని. అప్పుడు వారు నన్ను చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించి పంపించారు. ఆ చిరునవ్వుతో ఏదో తమిళ్లో ఏదో మాట్లాడారు, నాకు అర్థం కాలేదు. అప్పుడు మఠంలో నుంచి పక్కన నుంచి వచ్చి, అమ్మ నువ్వు స్వామివారికి అనుగ్రహం చాలా పొందావు తల్లి ఈ రోజున, వారు అలా నవ్వడం మేము చూసి చాలా కాలమైంది. వస్తారందరూ ఎన్నికల్లో గెలిపించమని, లేకపోతే పిల్లలకి ఉద్యోగం రావడం లేదనో, లేకపోతే అమ్మాయికి పెళ్ళిళ్ళు కావడం లేదని ఏదో ఒక దీని మీద వస్తూ ఉంటారు పాపం, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి. కానీ ధర్మ ప్రచారం అన్న మాట స్వామికి చాలా ఆనందం కలిగించినట్టుంది తల్లి, నువ్వు అనుగ్రహం పొందావు అని చెప్తే, మంచిదే కదండి, చాలా సంతోషం, అంతకంటే ఇంకా నాకు కావాల్సిందేముందని నమస్కారం చేసుకుని వచ్చేసానమ్మా. ఆ తర్వాత తిరుపతిలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ధర్మ సమ్మేళనం పెట్టారు. ఆ ధర్మ సమ్మేళనానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉన్న సందర్భంలో నేనెవరినో తెలియదు, నాకు ఆ కార్యక్రమంలో నేను భాగస్వామిని కాదు, ఒక ప్రేక్షకురాలిగా మాత్రమే నేను వెళ్ళాను. వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో మాన్యశ్రీ పుల్లారెడ్డి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా అంటే, ఇంక ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి, పిల్లల్ని కూడా వదిలేసి వచ్చాను కదా అంటే, ఆయన ఒక మాట అన్నారు, ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో చెప్పలేమమ్మా, నువ్వు ఉండు అన్నారు. అంతేనమ్మా, నేను అక్కడే ఉన్నాను, అబౌట్ టర్న్ అసలు అంతే, అక్కడ ఉండగానే మైకులో నుంచి నా పేరు వినపడింది. సత్యవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అని పిలిచారు. పిలవగానే నేను స్టన్ అయిపోయాను. నేనేమిటి, ఆ వేదిక మీద ఎంత పెద్ద వేదిక అంటే మాది కొన్ని కిలోమీటర్ల పొడగునుంది అది, ఆ వేదిక అంత పెద్దది. మన స్వామి చిన్మయానంద దగ్గర నుంచి రాజమాత విజయరాజ సింధ్యా దగ్గర నుంచి పెద్ద పెద్ద స్వామీజీలంతా వేదిక మీద ఉన్నారు. ఆ వేదిక మీదకి నేను వెళ్ళడం ఏమిటి, నన్ను పిలవడం ఏమిటి అని నేను స్పృహలో ఉన్నానా లేదా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి భయపడుతూ ఏం మాట్లాడాలి, నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో డిబేట్లో మాట్లాడుంటాను, మొట్టమొదటిసారి అంత పెద్ద వేదిక మీద. అప్పుడు ఇందాక మీరు చెప్పారే, ఎందుకమ్మ యాదేవి సర్వభూతేషు అంటూ మీరు ప్రారంభం చేస్తారని, అక్కడ ఆ వేదిక మీద మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వరుడి పాద సన్నిధిలో కింద తిరుపతిలో తిరుమల కింద భాగంలో అమ్మవారిని అలా స్మరించుకుని, నేనేది మాట్లాడుతున్నానో అది నీవే మాట్లాడమ్మా అని తలుచుకుని ఆ ప్రార్థన, అందుకే అప్పటి నుంచి ఆ ప్రార్థన అలా కొనసాగుతూ వస్తుంది. ఆ ప్రార్థన చెయ్యగానే నాకు తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయి నాలో నుంచి. అంటే నేను కాదు మాట్లాడింది, పరమాచార్య మాట్లాడించారు. అలా జరిగినటువంటి ఆ నేపథ్యంలో నేను లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగి వచ్చిన రోజునే, ఇంకా ఇంట్లోకి కూడా నేను పూర్తిగా వెళ్ళలేదమ్మా, గేట్లో నుంచి లోపలికి వెళుతూ ఉన్న సందర్భంలో వెంటనే మళ్ళీ కారు వచ్చింది నా కోసం. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు గవర్నర్ దగ్గరికి కలవడానికి. మాన్యశ్రీ బిరుదు రామరాజు గారు, పుల్లారెడ్డి గారు, ఇంకా పెద్దలు ఎంతోమంది కలిసి వెళ్తారు, మిమ్మల్ని కూడా రమ్మని పిలిచారని నాకు కబురు వచ్చింది. వెంటనే నేను వెళ్ళాను. అందరం కలిసి వెళితే అక్కడ గవర్నర్ గారిని జై శ్రీరామ్ అంటూ అందరం నమస్కారం చేశాం. ఆమె ప్రతి నమస్కారం చేయలేదు, మళ్ళీ జై శ్రీరామ్ అని ప్రతివాదము చేయలేదు. అప్పుడు నాకు కూర్చోమని కూడా కనీసం అనలా. వెళ్ళిన వాళ్ళు ఎవరు సామాన్యులేం కాదు, అందరూ పెద్ద పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు. నాకు కోపం వచ్చేసింది. అంతకుముందు విరాట్ హిందూ సమ్మేళనంలో చాలామంది ప్రముఖుల యొక్క మాటలు విని ఉన్నాను, తిరుపతిలో కూడా విని ఉన్నాను. ఈ లోపల ఈ ఆలోచనలన్నీ నాలో సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమిటి, శ్రీరామచంద్రుడి యొక్క మాట చెప్పగానే ఎందుకు వీళ్ళకి ఇంత చిరాకు, ఎందుకు ఇంత పరాకు? నేషనల్ హీరోనే కాదు, ఆయన జగత్తును మొత్తాన్ని పరిపాలించినటువంటి సార్వభౌముడు. అటువంటి సార్వభౌముడిని శ్రీరామచంద్రుడు పేరెత్తగానే వీళ్ళు ఎందుకు ఇంత చిరాకు పడుతున్నారు? ఈ దేశం ఎవరిది, ఈ భూమి ఎవరిది? ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు
నాలో సొళ్ళు తిరుగుతున్నాయి బయటకు వచ్చిన తర్వాత. అక్కడ ఖైరతాబాద్లో బెల్లా విస్టా దగ్గర బహిరంగ సభ. అక్కడికి రాగానే నా వంతు వచ్చింది, నన్ను మాట్లాడమన్నారు. కానీ అప్పటికే నా లోపల ఈ ఆవేశపూరితంగా ఇలా ఆలోచిస్తున్నాను కదా, ఈ కోపం ఉంది లోపల. వెంటనే నా నోటి నుంచి మరి ఏ స్వామీజీ పలికించుంటారు, అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవను అని శపథం చేసేసి ఇంటికి వచ్చేసి అక్కడే జుట్టు ముడి తీసేసి రాగానే మా వారు కూర్చుని ఉన్నారు అక్కడ లోపల. ఆయన బెత్తరపోయి చూస్తున్నారు, ఇట్లా జుట్టు ముడి తీసుకుని వచ్చేసాను కదా. మా మదర్ ఉన్నారు, పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఏమండి నేను భయపడుతూనే వారి దగ్గరికి వెళ్ళి, నేను యాజ్ ఏ హిందూ ధర్మపత్నిగా మీ అనుమతి లేకుండా నేనేమి చేయకూడదు, కానీ మరి ఈరోజు ఏదో ధర్మావేశంలో ఇలా అనేసి వచ్చాను. నేను ఇలా అనిన తర్వాత మరి నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకు శ్రీరామచంద్రుడి యొక్క మందిరం అవసరమో నేను ప్రజలకు వివరించాలి అంటే రాముడి గురించి, మన ధర్మాన్ని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీ అనుమతి కావాలి అంటే, నా అనుమతితో ఇందులో నీకు అవసరం లేదు, ఐ ఆమ్ ఆల్సో డివోటీ ఆఫ్ రామ, కాబట్టి ఇందులో నా అనుమతితో నీకు పని లేదు, యు గో హెడ్ అన్నారండి వారు. మా అమ్మాయిని కూడా అడిగాను, తను కూడా ఇలాగే, ఇప్పుడే చదివానమ్మా, జీవితాంతం పగలు చిమ్మే కంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయినా చాలని, నువ్వు వెళ్ళి నీ స్ఫూర్తితో మేము బ్రతికేస్తామని అబ్బాయి ఇలా ప్రేరణ ఇచ్చిపోయి అప్పటికప్పుడు హ్యాబిట్స్కి వెళ్ళి ఒక మైక్ సెట్ కొని, నా దగ్గర ఇంకా ఉంది అది, కొనుక్కుని ఒక చిన్న మెటాడోర్ని శక్తిరథంగా తయారు చేసుకుని నాకు నేనే 2 కుర్రవాళ్ళని పెట్టుకుని, ఇప్పుడు మాతాజీ శివచైతన్య గారిని విజయవాడలో ఉన్నారమ్మ. ఇప్పుడు అమ్మ, ఒక సన్యాసినిగా నేను చేయవలసిన దాన్ని మీరు గృహస్థుగా తీసుకున్నారు కాబట్టి నేను సిగ్గుపడుతున్నాను, నేను వస్తాను మీతో అని ఆవిడ అనడం, ఆమెను వెంటబెట్టుకుని అలా అన్ని గ్రామాలు రోజుకు 18 గంటలు 18 గ్రామాలు తిరిగి శ్రీరామచంద్రుడు సన్నిధికి వెళ్ళి మొట్టమొదటిగా శిలాన్యాసం చేసే అదృష్టాన్ని, రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందిన ధన్యజీవినమ్మ. సంతోషం తల్లి. అక్కడ నవయుగ ద్రౌపది అని ధర్మాచార్యులందరూ మంగళాశాసనం చెబుతూ వేణీబంధనం చేశారు. ఇది ఆనాడు జరిగిన సంఘటన. మీకు పరమాచార్య యొక్క అనుగ్రహం. తగిన సంభావన తల్లి. అమ్మా, మీకు తగిన సంభావన. అమ్మ ఈ ధర్మపురి అని ఒక దేవస్థానాన్ని మీరు ఏర్పాటు చేశారు కదమ్మా. అక్కడ సకల దేవతామూర్తుల్ని నేను దర్శించుకున్నాను. నేను 5-6 సార్లు వచ్చాను. అవునమ్మా, చూశాను. చాలా దివ్యంగా ఉంటుంది తల్లి భావన. అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినా, అమ్మవారిని చూసినా ఒకే భావన కలుగుతూ చాలా అద్భుతమైన ప్రకంపనలు ఉంటాయి అక్కడ. అయితే మీరు అక్కడ షిరిడీ బాబాను కూడా ప్రతిష్ఠ చేశారు కదా. షిరిడీ బాబా ఒకప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా భావించి నేను ఆరాధించిన మూర్తి ఆయన. నాకు కలిగిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి, ఎంతోమందికి. అవునమ్మా. అయితే ఎందుకని ఈ రోజుల్లో చాలా ప్రముఖమైన దేవస్థానాల నుండి ఆయన విగ్రహాలు తొలగించి వేయడం కానీ, ఆయన హిందూ మతానికి చెందినవాడు కాదు అని ఇటువంటి ప్రసక్తి వస్తోంది కదా, అది సబబేనా? ఏమాత్రమూ సబబు కాదు. నాకు కూడా చాలా బాధ కలుగుతుంది ఈ విషయంలో అమ్మ. అసలు సనాతన ధర్మం అనేటువంటి పదాన్ని కూడా ఎలా పడితే అలా వాడేస్తూ, దాని యొక్క లోతు తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నా. ఈ మధ్యన ఈ షిరిడీ సాయిబాబా గురించి ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అతను కామెంట్ పెట్టాడు, అమ్మ మీరంటే చాలా గౌరవం, మీరు ముస్లింని మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరంటే గౌరవం తగ్గిపోయింది నాకని పెట్టాడు ఒక కామెంట్. అంటే వీళ్ళు ఎంత మూర్ఖత్వంతో ఆలోచిస్తున్నారు, ఎంత మూర్ఖత్వంతో ఆలోచిస్తారు, ఎంత దిగజారుడుతనంతో ఆలోచిస్తున్నాం మనం. అంటే హిందువుగా పిలువబడుతున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా ఉన్నారా? మహమ్మదీయులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ దుర్మార్గులుగా ఉన్నారా? కరెక్ట్. ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇటువంటి మత ఘర్షణలు ప్రేరేపిస్తున్న వాళ్ళని వదిలిపెట్టి సామాన్యులను కూడా అలా పెట్టేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? ఇప్పుడు మన ధర్మపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి చేసేటప్పుడు
మహమ్మద్ షరీఫ్ మియా గారు తలంబరాలు పట్టుకొస్తారు, ముత్యాల తలంబరాలు. ఆ విధమైనటువంటి ఒక సోదర భావంతో జీవిస్తున్నటువంటి జీవన విధానం మనది. సనాతనం అంటే ఏమిటి అసలు? పురాతనం కాదు కదా, శాశ్వతమైన ధర్మం, ఎటర్నల్ ధర్మ. అది ఎవరు వ్రాయబడింది కాదు, అది అపౌరుషేయం. ప్రకృతి ధర్మమే మానవ ధర్మంలో ఉన్నది. ప్రకృతితో శృతి కలుపుకుంటూ జీవించడమే మానవ ధర్మం. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉన్నది. అందుకని ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటూ మనం పురాణాలు మాట్లాడుకోవద్దమ్మా. రామాయణం, భారతం, భాగవతం, వేదాలు ఇవన్నీ పక్కన పెడదాం. నువ్వు ఒకసారి ప్రకృతిని గమనిస్తే ఆకాశం అందరికీ ఒకటేనా? మహమ్మదీయులకి వేరుగా, క్రైస్తవులకి వేరుగా, హిందువులకి వేరుగా ఉన్నదా? నేల మీరు పాడుతూ ఉంటారుగా, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని. ఒకరికి ఒక విధంగా ఉన్నదా? గాలి ప్రత్యేకించి హిందువుల మీద ఒక రకంగా, మహమ్మదీయుల మీద ఒక రకంగా వీస్తోందా? నదీ జలాలు, సముద్ర జలాలు ఒకరికి ఒక రకంగా మరొక రకంగా ఇస్తున్నాయమ్మా. అందరం తాగుతున్నది అదే నీరు, అందరూ నడుస్తున్నది అదే నేల, అదే ఆకాశం. ఈ భేదభావాలు సృష్టిస్తున్నది ఎవరు? మానవులు. అసలు ఆయన మహమ్మదీయుడని ఎవరు చెప్పారు? ఎవరు నిర్ధారించారు మహమ్మదీయుడని? అయితే కూడా ఒకవేళ మహమ్మదీయుడు అయితే కూడా తప్పేమిటి? ఒక మహమ్మదీయుడు, ఇప్పుడు భక్త కబీర్ విన్నాం మనం. భక్త కబీర్ రామభక్తుడిగా ఉండి కీర్తనలు పాడుకుంటూ ఎంతమందిలో భక్తిభావాలు నెలకొల్పి కబీర్ దోహాలు ఎంత గొప్పగా ఉంటాయమ్మా. మన అబ్దుల్ కలాం గారు ఏ రాష్ట్రపతి అమ్మా 3 పెన్నులతోనూ 3 కోట్లతోనూ 2 ప్యాంట్లతో బయటకు వచ్చేసాడు ఆయన. ఎంతమంది అలా ఉండగలిగారు? అటువంటి గొప్ప మహానుభావుడు రామేశ్వరంలో ప్రసాదాన్ని స్వీకరించేవాడినని చెప్పాడే. ఆ అస్త్రాలను ప్రయోగిస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు? రామేశ్వరం గుడిగంటలు మోగుతున్నట్లు ఉన్నాయన్నారు ఆయన. కంచి పరమాచార్యుల వారు, ఆయన శంకర మఠం దగ్గర సమీపంలో ఒక మసీదు ఉంటుందమ్మా. అక్కడ ఆ మసీదును తొలగించాలని కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు స్వామీజీకి ఆ విషయం తెలిసి దాన్ని ఆపారు ఆయన. ఆపేసి ఏమన్నారు? అక్కడ వాళ్ళు నమాజు చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ప్రార్థనా సమయాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి దయచేసి దాన్ని తొలగించకండి అని చెప్పారు ఆయన. చాలా గొప్ప మాటమ్మా. ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస కానీ, షిరిడీ సాయినాథుడు కానీ, మన స్వామి వివేకానంద, తర్వాత మన రమణ మహర్షి, ఈ యోగులందరి చరిత్రలు చదివితే ఆ యోగులందరి జీవితాలను తడిమి చూస్తే వాళ్ళు ఏం చెప్పారు మనకి? అందుకని మనది అసలు మతం కాదు కదా, మనది ధర్మం. అందరినీ ఆదరించినటువంటి భూమి. శ్రీరామచంద్రుడు ఇతను మహమ్మదీయుడా, ఇతడు క్రైస్తవుడా, ఇతడు జైనుడా, ఇతడు బుద్ధుడా చూస్తాడా? ఏ దేవుడైనా అలా చూశాడా? అలా చూస్తే ఆయన దేవుడు అవుతాడా? కాబట్టి ఈ మత ఘర్షణను రేకెత్తించి ప్రజలలో ఈ రకమైన భేదభావాలను సృష్టిస్తున్నటువంటి వాళ్ళ మీద మనం ఇది చేయాలి తప్ప, ప్రజలలో ఈ రకంగా మతాల పట్ల, కులాల పట్ల ఈ విధమైన భేదభావాలు సృష్టించి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ ప్రవేశపెడితే దాన్ని మరింతగా దానిని మనం ఇంకా పెంచి పోషించుకుంటున్నామే. ఆయన ఏం చెప్పాడు? మీరు శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరిపించారు బాబా, దీపాలు వెలిగించారు దీపావళి రోజున, పక్కనే ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయించారు, ఖండోబా అంటే పరమశివుడి దగ్గరికి పూజలు చేయించారు, విద్యాలయాలు పెట్టించారు. ప్రతి వాడిని కూడా దగ్గరికి వెళ్ళి స్పృశించి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని ఆ కష్టాలను తాను స్వీకరించి వాళ్ళందరికీ కూడా మేలు చేశాడు. స్మరించగానే అందరి దగ్గరికి ప్రత్యక్షమవుతున్నాడు. మన జీవితాలలో అనేక సన్నివేశాలు మనం చవి చూస్తున్నాం. రోజు నాకే జరిగిందమ్మా. ఒకసారి నేను ఎక్కడ మన ట్రాన్స్ఫర్ మీద ఊటీ వెళ్ళాం మేము. ఆ ఊటీలో మాకు ఒక కొండ మీద ఇచ్చారు ఇల్లు, బంగ్లా. ఇచ్చినప్పుడు నాకేమీ తోచకట్లా చదువుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటానికి పూజ గదిలోకి వెళ్ళబోతూ ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది. బాబా నిజంగా మీరు కనుక ఉంటే నాకు ఇప్పటికప్పుడు మీరు విభూతి పంపించండి అని మనసులో స్మరించుకున్నాను. చూద్దామని. తమాషా ఏమిటంటే ఎలా పంపించారో తెలుసా అమ్మా? నేను అక్కడ నిలబడి చేతిలో పుస్తకం పట్టుకుని, అప్పుడు ఒక గూట్లో దేవుణ్ణి పెట్టుకున్నాను, నిలబడి లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటే అక్కడెంతో దూరంగా ఉన్నటువంటి ఊద్బత్తి వెలిగిస్తే ఆ ఊద్బత్తిలో నుంచి వచ్చేటువంటి దోమం కాలిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదమ్మా, అది ఆ విభూతి, అది వచ్చి కరెక్ట్గా నా పుస్తకం మీదకి వచ్చి పడింది. అంత దూరంలో ఉన్న విభూతి, సాంబ్రాణి కడ్డీ వెలగగా వచ్చినటువంటి ఆ విభూతి వచ్చి నా పుస్తకం మీద పడింది. ఇది ఎవరిచ్చారు ఇక్కడికి? ఎవరు పంపించినట్టు ఇది?
ఇలాంటి సన్నివేశాలు ఎన్నో, ఆ సన్నివేశాలను సమన్వయపరచుకోవడం మనకు చేత కావాలి. మరి 100 సంవత్సరాల నుంచి పూజిస్తున్నామే, 100 సంవత్సరాల నుంచి పూజిస్తున్నాడు బాబా ఇవాళ పనికి రాకుండా ఎలా అయ్యాడు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? విగ్రహాలు తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు, పుస్తకాలు తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. మహమ్మదీయుల్లో గొప్పవాళ్ళు లేరా? హిందువులలో దుర్మార్గులు లేరా? హిందువులు ఎంతవరకు హిందుత్వాన్ని ఆచరిస్తున్నారు? అసలు ప్రేమతత్వమే కదమ్మా నేర్పించింది. ఏ గురువైనా సరే ప్రేమతత్వమే కదా. ప్రేమతత్వంతో నువ్వు దగ్గరకు తీసుకున్న సనాతన ధర్మం కానీ, సనాతన ధర్మం ఎవరిని కూడా విడదీసి చూడలేదు, అందరినీ కలపడానికే ప్రయత్నం చేసింది. అందుకని మన గురువులంతా చెప్పింది ఏమిటి? మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి చేరుదాం. మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి చేరుదాం. అప్పుడేమవుతుంది? ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపుకు చూస్తూ అక్కడ చర్చిలన్నీ వేలం వేస్తూ ఉంటే మన ప్రవాస భారతీయులు దాని వేలంలో కొని ఆలయాలుగా రూపొందిస్తున్నారమ్మా. మీరు పుట్టపర్తి వెళ్ళారు, మీకు తెలుసు, బాబా దగ్గరికి మీరు వెళ్ళారు. ఆ పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఆ తెల్ల జాతీయులు అందరూ కూడా అలా శిల్పాల్లా కూర్చుని ఆ ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటుంటే ఏమనిపించింది మనకి? వాళ్ళు ఏమన్నారు? ఇవేవి మాకు చెప్పలేదు, ఇదేది మాకు తెలియదు, మాకు వాళ్ళు ఏదో చెప్తే ఇప్పుడు నమ్ముకుంటూ వచ్చాం. ఇప్పుడు సనాతన ధర్మ యొక్క విలువలను బాబా బోధిస్తూ ఉంటే మాలో మేలుకొలుపు జరిగింది కాబట్టి దీనికి మేము ఎడిక్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము ఆనందంగా, సంతోషంగా, బాధను కూడా మర్చిపోయి మేమందరం హ్యాపీగా ఉండగలగడానికి బాబానే కారణం చెప్పడంలా. ఎంతమంది విదేశీయులు మన సనాతన ధర్మం మీద పరిశోధన చేసి గ్రంథాలు రాశారు. అటువైపునేమో మేలుకొని అటు చేస్తూ ఉంటే ఇక్కడ మన దేశంలో ఈ రకమైన విభేదాలు కనుక సృష్టించుకుంటే ఏమైపోతాం మనం? రేపు భావితరాలకు ఏం చెప్తాం మనం? కరెక్టే తల్లి. ఏ మతంలో మంచి ఉన్నా అది సనాతన ధర్మంలోని భాగమేనమ్మా. కరెక్టే, అంతే కదమ్మా. కాబట్టి దీన్ని ఎంతవరకు మనం తెలుసుకుంటే అంత మంచిది. ఇప్పుడు కొన్ని కోట్లాది మంది ప్రజలు బాబాను ఆరాధిస్తూ ఉంటే, ఇవాళ మనం ఈ విధంగా తిరస్కరిస్తూ ఉంటే వాళ్ళ మనసులన్నీ గాయపడి మళ్ళీ ఒక గందరగోళంలో పడేయడంలా మనం. కొంచెం అరకొర భక్తి ఉన్నవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పటికే అమ్మా, ఇప్పటికే మనం సాధారణంగా మనం భారతీయులు చెడిపోయారు అంటారు. భారతీయులు చెడిపోయారు అనడం కరెక్ట్ కాదమ్మా. భారతీయులు చెదిరిపోయారు, బెదిరిపోయారు. ఎంతోమంది ఈ దేశం మీదకి దండెత్తి పాలించినప్పుడు మన పురాణ ఇతిహాసాలని బూతుమాటలు అన్నారు. రామాయణం రంకు, భారతం బొంకు, వేదాలన్నీ కూడా ప్రాకృతిలో ఉన్న పిచ్చి గీతలు అన్నారు, పిచ్చి రాతలు అన్నారు. ఎన్నో రకాలుగా మనల్ని భ్రమలోకి గురి చేస్తే నిజమేనేమో అనే భ్రమల్లో మనం పడిపోయాం. ఎందుకని? మనకి శాస్త్రం మీద అధ్యయనం చేసే శ్రద్ధ లేకపోవడం వల్ల వేదాలను చాంటింగే చేస్తున్నాను తప్ప వేదాధ్యయనం చేసి దాని అర్థాన్ని సరిగ్గా మనం వివరించకపోవటం వల్ల చాలా ప్రమాదం జరిగింది. వర్ణ వ్యవస్థని వక్రీకరించారు కదా. వర్ణ వ్యవస్థను కులాలతో ముడిపెట్టేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏమిటి? ఆ భగవద్గీత శ్లోకాన్ని తాత్పర్యంతో పారాయణ చేస్తాం కానీ దాని లోతుకు వెళ్ళి మనం పరిశీలించము. ఆ లోతుకు వెళ్ళి పరిశీలించడమే కాకుండా మనల్ని స్పృశించి మనకు ఇప్పుడు బాబా ఉన్నారు, మళ్ళీ అక్కడికి వస్తున్నానని ఏమనుకోవద్దు. ప్రతి మనిషిని కూడా స్పృశించి దగ్గరకు తీసుకుని ప్రేమతో చెప్పారు. ఎంతమంది మన వాళ్ళలో సామాన్య ప్రజల్ని దగ్గరకు తీసుకుని వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకుని ప్రేమతో చెప్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మనల్ని మనం పరిశీలించుకోవద్దు? మనం చేసిన తప్పులను మనం సరిదిద్దుకోవద్దా? మనం ఎంతమందిని దూరం పెట్టేశాం, ఎంతమందిని దూరంగా నెట్టేశాం, రాకూడదని ఆంక్షలు పెట్టాం, ముట్టుకోకూడదని ఆంక్షలు పెట్టాం. ఎందుకు ముట్టుకోకూడదో ఎందుకు చెప్పామా వాళ్ళకి? మనం చెప్పనప్పుడు అవతల వాళ్ళు ఎత్తుకుపోరా? వాళ్ళు చంకన ఎత్తుకోరా? మనం చేసిన తప్పులను మనం సరిదిద్దుకోకుండా ఎంత మట్టుకు ఈ విధంగానే భేదభావాలను సృష్టిస్తూ పోతే మనం ఎప్పుడు బాగుపడతాం? ఇక చాలా చక్కగా, అవునా కదా అమ్మా? దూరం పెట్టింది మనం, చంకనెత్తుకున్నారు వాళ్ళు. నేను చిన్నప్పుడమ్మా, నాకు 7వ సంవత్సరం వయసు, నేను కూర్చుని చదువుకుంటున్న అరుగు మీద. మా ఇంట్లో పెద్ద పాలేరని ఉండేవాడు. అతను శ్రీరామనవమి పండుగ కళ్యాణం జరుగుతుంది మా ఊర్లో. జరుగుతుంటే పానకం తీసుకురాడు, ఇంత పెద్ద లోటా పట్టుకుని వెళ్ళాడు. ఖాళీ లోటాతో తిరిగి వస్తున్నాడు. ఏం రాజుగా ఏది పానకం ఏది అన్నాను. చిన్నపిల్లని నేనప్పుడు. అమ్మగారు నాకు పోయినన్నారు, పాపగారు నాకు. ఎందుకని పోయినా? నేను హరిజనుడునని నాకు పోయినన్నారు. ఎవరా నిన్న రా నేను పోయిస్తాను, ఎలా అడుగు? అప్పుడు వెళ్ళి నిలదీసి అడిగి పానకం పోయించి తీసుకొచ్చా.
ఎందుకు అతనికి పోయినన్నారు. హరిహరుడు అంటే ఎవరు, ఎందుకు అతను దూరంగా పెడుతున్నారు మీరు? చిన్నప్పుడే నేను పోరాడాను ఈ విషయం మీద. అలా దూరం పెట్టింది ఎవరు? మనం కదా. ఎందుకు దూరం పెట్టా? ఎందుకు? శాస్త్రం ఏం చెప్పింది? మనసున్నవాడు, మనసుతో పనిచేస్తున్నటువంటి వాడు వేదాధ్యయనం చేయాలి. శరీరంతో పనిచేసేటటువంటి వాడు ఆజ్ఞ మేరకు శరీరంతో పనిచేస్తున్న వేదాధ్యయనంతో పని లేదు. శరీరాన్ని సమాజానికి సమర్పించుకుంటూ అతను సేవ చేస్తున్నాడు కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్. అది పూజ కంటే గొప్పదైనది కాబట్టి అతను దేవాలయాలకి రాకపోయినా పర్వాలేదు, అతనే పూజనీయుడు, అతడు అందరికంటే గొప్పవాడు అని చెప్పింది వేదం. మరి దాన్ని చెప్పామా మనం? నాకు ఒక సంఘటన గుర్తొస్తుందమ్మా. నేను అన్నమాచార్య స్కాలర్షిప్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మా పల్లెకి వెళ్ళాను. మా పల్లె మదనపల్లెకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుమల రెడ్డి వారి పల్లె అని. అక్కడ ఇక్కీరప్ప అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ భార్య ఓబి వాళ్ళ అత్తగారు అనుకుంటా. వాళ్ళ భార్య పేరు గుర్తు రావట్లేదమ్మా. వాళ్ళిద్దరిని నేను పిలిచి, వాళ్ళు ఏకనాదం ఉంటుంది కదా, టంగ్ 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 అంటూ తత్వాలు, సూపులోనే సూపురే పాడేవాళ్ళు. చూపులో చూపు అని చాలా లోతైన మీనింగ్ ఉన్న తత్వాలు వాళ్ళు పాడుతుంటే పిలిపించుకుని వింటున్నాను. నేను చేరేసుకొని కూర్చున్నాను. వాళ్ళని అరుగు మీద కూర్చోమంటే కింద కూర్చున్నారు ఇద్దరు, కూర్చుని పాడుతున్నారు ఇద్దరు. మా నాన్నమ్మ వెనక నుండి వచ్చింది పెద్ద గొంతుతోటి. ఆ చిన్నపిల్ల పిలిస్తే రావడమేనా, నట్టింట్లో ఇట్లా కూర్చుని మీరు పాడతారా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని తిట్టేసరికి నేను చాలా మనసు నొచ్చుకొని కాసేపు మౌనం వహించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నా దగ్గర 40 రూపాయలు ఉంది, 10 రూపాయలు నా బస్ ఛార్జ్కి ఉంచుకొని 30 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, సరే మీకు జరిగిన అవమానానికి మళ్ళీ వస్తాను నేను, మళ్ళీ మీ పాటలు వింటాను అని చెప్పి మధ్యాహ్నం బస్సు ఉంటే పట్టుకుని తిరుపతికి వెళ్ళిపోయాను. చూడండి, మా నాన్నమ్మ బతిమలాడుతుంటే కూడా దొరసానే ఉండవే అని ఎంత బతిమలాడుతున్నా నేను ఉండలేదు. ఇంకా నాకు అంత బాధ అనిపించింది. అది మా ఇంట్లో జరిగింది. మా నాన్నమ్మ పోనీ మేమేమి ఉత్తమ కులంలో పుట్టిన దాన్ని కాదు, అంటే గుణకర్మాల్ని మీరు గణనలోకి తీసుకుంటే నేను ఉత్తమ కులానికి సంబంధించిన పనే చేస్తున్నాను, అదే మార్గంలో వెళ్తున్నాను. కాకపోతే జన్మతః కాదు. అప్పటికే ఆమెకు అంత కోపం ఉంది అని అంటే, వాళ్ళంటే ఇంకా అందరి వేరే వాళ్ళకి ఎంత ఉంది అని నాకు చాలా బాధ అనిపించింది తల్లి. అది అమానవీయంగా అనిపించింది. తర్వాత నేను ఈ అన్నమాచార్య సంకీర్తనలకు ఇంతగా అంకితం అవ్వడానికి ఇదొక కారణం. చూసారా, ఆయన ఆ సంఘటన మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుందమ్మా. ఏమంటారు, మైల్ స్టోన్స్, మనకి టర్నింగ్ పాయింట్. ఒక సంఘటన మన మేలు కలుపుతుంది. అలాగమ్మా మనం చేసినటువంటి తప్పులే ఇవాళ మరి ప్రపంచమంతా ఉన్నటువంటి సనాతన ధర్మం ఏమ్మా ఇవాళ ఒక దేశం భారతదేశం, ఆ భారతదేశంలో కూడా ఇంత పర్సంటేజ్గానే మిగిలిపోవటానికి కారణం ఎవరంటారు? ఎవరు? మనం కాదా? మౌఢ్యం. ఈవెన్ నౌ, ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనైనా మనం సనాతన ధర్మం అని గింజుకుంటూ మన హైందవ ధర్మం అని చెప్పి నినాదాలు పలుకుతూ అరుస్తున్నామే, మన పాఠ్యాంశాలలో చేర్చుకోగలిగామా? సెక్యులరిజం పేరిట ఇప్పటికీ కూడా నేను మన ఒక గవర్నమెంట్ స్కూల్కి, నేను మీ స్కూల్కి హరికథ చెప్పిస్తానండి, మీరు పర్మిషన్ ఇస్తే అని అడిగాను. పర్మిషన్ ఉండదండి ఇక్కడ అన్నారు. దేనికనమ్మా అంటే, సెక్యులర్ ఇది కదమ్మా, ఇక్కడ ఇంకొక అన్యమతాల వాళ్ళు కూడా అడుగుతారుగా, కాబట్టి ఇక్కడ చెప్పడానికి అనుమతి లేదు అని చెప్పింది. దీని ఏమనాలి? మరి పిల్లల నైతిక విలువలను మనం ఏ విధంగా మనం పెంపొందించగలుగుతాం? నైతిక విలువ పెంపొందించాలంటే ఎవరిని ఉదాహరణగా తీసుకుంటాం? మనం ఎవరిని రోల్ మోడల్స్గా తీసుకుంటామమ్మా? చెప్పాలంటే ఇప్పుడు దుర్యోధనుడు, అలాగే రావణాసురుడు, అటు శ్రీరామచంద్రుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు, ఆ పాత్రల గురించి చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఇవి తప్ప ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ మనకి?
మహాత్మా గాంధీ కూడా చిన్నప్పుడు మా అమ్మ రామాయణం చెప్పడం వల్ల ఇంతవాడినయ్యానన్నాడా? శ్రీస్వామి వివేకానందుడు కూడా తన తల్లి అయినటువంటి భువనేశ్వరీదేవి చిన్నప్పుడు చెప్పిన గాథల వల్ల ఇలా అయ్యానని చెప్పాడా? ఛత్రపతి శివాజీకి జిజియామాత అలా చెప్పడం వల్లే నేను గొప్పవాడు. మరి ఎవరు రోల్ మోడల్స్ వీళ్ళకి? ఎవరు చెప్పాలి వీళ్ళకి? ఇప్పటికైనా మనం మార్చుకోగలిగాము. 77 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం తెచ్చుకుని ఇప్పటికైనా విద్యా విధానంలో మార్పు తెచ్చుకోలేకపోయాం కదా. మరి దోషం ఎవరిదమ్మా? అలాంటి మహానుభావుడు ఎవరు వచ్చి ప్రజలలో ఒక చైతన్యం కలిగించి ఆఖరికి గురు పౌర్ణమిని కూడా మనం చేసుకోవడానికి కారణం షిరిడీ సాయిబాబానే. వ్యాస పౌర్ణమిని గురు పూర్ణిమగా చేసుకోమని చెప్పింది షిరిడీ సాయిబాబా. ఎందుకని ఇటువంటి మౌఢ్యం, మీరు అన్నట్టుగా ఇటువంటి మూర్ఖపుట ఆలోచనలోకి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతే, ప్రజలలో ఇటువంటి భావాలను కనుక రేకెత్తిస్తే ఎలా మన పిల్లలకు సమాధానం చెప్పలేం కదా. నేను కూడా విమర్శలకు లోనయ్యాను తల్లి. సబ్కా మాలిక్ ఏక్ అన్నానని చెప్పి. అవునా? సబ్కా మాలిక్ ఏక్ కాకుండా మరెవరు ఇద్దరు ఉంటారా? దేవుళ్ళు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. ఒక్కొక్క భాషలో ఎందరో అయినా కూడా వాళ్ళందరి స్వరూపం మళ్ళీ యజమాని కదమ్మా. యజమాని అంటే ఈ విశ్వానికి ఒక యజమాని ఉంటాడు కదా. అందుకే ఈ విశ్వం మొత్తానికి యజమాని ఒక్కడే అని చెప్పాడు ఆయన. అందులో తప్పే ఉంది? యజమాని ఎవరు? దైవం. దేవతలు ఎందరో, దేవుడు ఒక్కడేనే కదా మన సనాతన ధర్మం మనకు చెప్పింది, మనం చూస్తున్నది. ప్రతి మనిషిని దేవతగానే కొలుస్తాం మనం. భారతమాత, గోమాత, భూమాత, ప్రకృతి మాత అన్నింటినీ దైవంగానే గోచరిస్తాడు కదా. చెట్టును కూడా దైవంగా పూజిస్తాం, పిట్టని గుట్టని అన్నింటినీ కూడా దైవంగా పూజించేదే మన సనాతన ధర్మం. అలాంటప్పుడు మళ్ళీ వేరుగా చూసి ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది ఎవరు చేస్తున్నారు? కొంతమంది స్వార్థపరులు చేస్తూ ఉంటే ఆ స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నదాన్ని గమనించుకున్నటువంటి స్వార్థపరులను ఖండించాలి. కానీ అందరినీ ఎలా ఖండిస్తావు నువ్వు? నేను మహమ్మదీయుల ఇంట్లో 8 సంవత్సరాలు ఉన్నాము, అద్దెకి ఉన్నాం మేము వైజాగ్లో. నేను రామాయణం చదివి మా అత్తగారికి వినిపిస్తుంటే కుటుంబం అంతా వచ్చి కూర్చుని వినేవారు. వాళ్ళ ఇంట్లో గోవుని ఎంత బాగా పెంచేవారో వాళ్ళు. మధ్యాహ్నం సాయంకాలం వేళ చక్కగా నమాజ్ చేసుకుంటూ మన సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు వాళ్ళు. నిన్న కూడా ఒక ఆయన చెప్పాడు, నమాజ్ అంటే ఏమిటి? నమః నమః, అది ఋగ్వేదంలో ఉన్నది. నమాజ్ అంటే ఒక మహమ్మదీయుడు చెప్తున్నాడు చక్కగా. నిన్న చూసాను నేను ఒక వాట్సాప్లో మెసేజ్. సబ్కా మాలిక్ ఏక్ అంటే దాంట్లో తప్పే ఉంది. అంటే మన దృష్టి మారాలి, మన చూపు మారాలి. మన దృష్టిలోనే లోపం ఉన్నది, అవగాహన లోపం వల్ల వచ్చేటటువంటి మూర్ఖత్వంతో కూడిన మాటలు తప్ప మరొకటి కాదు. మంచి చేసేవాడు ఎప్పుడూ అవమానాలు పొందుతూనే ఉంటాడమ్మా. రాముడిని అనలా ఈ దేశం? సీతమ్మని అనలా? ద్రౌపదిని అనడలా? ఎవరిని వదిలిపెట్టింది ఈ దేశం? దేవుళ్ళను కూడా కించపరిచి మాట్లాడేటటువంటి తత్వంలో ఉన్నాం ఇవాళ మానవులం. వాడిని వాడు చూసుకోడు. ముందు బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మానవుడిని ముందు సృష్టించినప్పుడు ఈ మనిషిని ఎక్కడికి వదిలిపెట్టాలా అని ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తూ ఉంటే ఇలా వినపడింది ఆయనకి, ఈయన ఎక్కడ పెడతా, ముందు ఆకాశంలో పెడదాం అనుకుంటే అమ్మో వీడు ఆకాశాన్ని కూడా జయించేస్తాడు, అక్కడ వద్దన్నట్టు. మరి నీళ్ళల్లో పెడదాం, అమ్మో సముద్రాన్ని కూడా లోపలికి వెళ్ళిపోతే అన్నీ జయించేస్తాడు, అక్కడ కూడా వద్దు. పోనీ భూమిలో దాన్ని జయించేస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మరి ఎక్కడ పెట్టాలి? మానవుడిని మానవుడిలోనే పెడితే దాన్ని జయించలేడు, అందుకే తనను తాను జయించలేకపోతున్నాడు. మనిషిని మనిషిలోనే పెట్టవయ్యా, అతను జయించలేకపోతాడని చెప్పాడు. ఎంత చక్కని మాట అమ్మా ఇది. అందుకే మనల్ని మనం జయించలేకపోతున్నాం. అందుకని ఆధ్యాత్మికత అనేది అవసరం. ఇప్పుడు మీరు భావకాలుష్యాన్ని నిర్మూలించడానికి సంగీతాన్ని ఎంచుకుని ఇటువంటి భావాలను రూపుమాపి సద్భావాలను నెలకొల్పడం కోసమే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ ప్రయత్నం వృధా కాదు కదమ్మా. కొంతమందిలోనైనా ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళను ఒక మేలుకొల్పడానికి ఇది ఒక సాధనగా మీరు వాడుతున్నారు కదా. కాబట్టి ఈ ప్రయత్నాలు ఏవి కూడా వృధా కావు. ఇది తాత్కాలికంగా వచ్చేటటువంటి ఒక తుఫాను లాంటిదే. ఇది మళ్ళీ నెమ్మదిగా దారిలో పడుతుంది. అంటే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది కదమ్మా విగ్రహాలను ఎత్తేయడము పవిత్ర స్థానాల నుండి. అంటే అది సామాన్యమైన విషయం కాదు, దారుణం చాలా అని అనిపిస్తుంది. మరి అక్కడ పరమశివుడికే నచ్చదమ్మా. తాను ఒక మానుష రూపంలో రావాలి అంటే దైవం మానుష రూపేణ ఆయన వచ్చి పరమశివుడు మాట్లాడలేడు కదా. వారణాసిలో ఉన్న ఆ పరమశివుడు తానుగా వచ్చి మాట్లాడలేడు కదా. ఏదో ఒక
దేహాన్ని ఉపాధిగా చేసుకుని కదా మాట్లాడిస్తాడు. ఆ ఉపాధిని నడయాడే దైవమే గురువులు. దేవుడు దిగి వస్తే గురువు కనపడతాడు, గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు. అంతే కదమ్మా. దిగి వచ్చే ఏదో ఒక దేహాన్ని ఉపాధి చేసుకుంటాడు కదా. తను మాట్లాడేయాలంటే ఎవరో ఒకళ్ళని ఆవహించాలి, చెప్పిస్తాడు. అలా వచ్చి చెప్పిన వాడే ఎంతోమంది గురువులు. ఇప్పుడు అన్నమాచార్య అంతే. అన్నమాచార్యుల వారు తన కీర్తనల ద్వారా ఎంత మేలుకొలుపు చేశాడు. ఒక్కొక్క పాటని ద్వారా ఎంత సంస్కరించారు ఆయన. మనం ఆ లోతుకు వెళ్ళామమ్మా. అందుకని మన చూపు మారనంత వరకు మన అంతర్దృష్టి, మన చర్మచక్షువులతో చూస్తున్నాం. ఈ అంతఃచక్షువును కనుక ఒక్కసారి మనం తెరిస్తే సత్యం ఏంటో బోధపడుతుంది. అది తెరవడానికి ఎవరికి ఓపిక ఉండదు, అంత ఓర్పు ఉండదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. మీరు పరమాచార్యుల వారి గురించి ప్రస్తావించారు కదమ్మా. కవితా మనోహర్ గారు అని ఉన్నారు. అవునమ్మా, లలితా మనోహర్ గారు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఆయన మహిమలు 2-3 నాకు చెప్పారు. అర్జెంటుగా వారి దర్శనం చేసుకోవాలి అని నాకు అనిపించింది. మా ఆయనకు ఫోన్ చేశాను. మా ఆయనకు ఫోన్ చేస్తే, ఏంటి నేను జాబ్ చేస్తున్నాను ఎన్డీటీవీలో, నువ్వు అనంగానే చేయడానికి ఎలా అవుతుందని పాపం మళ్ళీ ప్రయత్నం చేసి తను విల్లుపురం నుండి మెడ్రాస్కి వస్తే నేను హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి వెళ్ళి, మా అత్తగారి ఇల్లు మద్రాసులో ఉందన్నమాట, మేమిద్దరం కలిసి కంచికి వెళ్ళాం. వెళ్తే స్వామి 4 గంటలకు కానీ దర్శనం ఇవ్వరు అన్నాం. మేము వెళ్ళేసరికి బహుశా 10:30 ఏదో అయింది. సరే అక్కడే కాచుకుని కూర్చున్నాం. స్వామివారి దర్శనం అయ్యాకే కదులుదామని మెల్లిగా తలుపులు తెరిచారు. ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. ఒక ఆవిడ గోడ కానుకొని పాడుతోంది. నేను కూడా పాడితే బాగుండు, నన్నెవరు అడుగుతారు, ఇది నా రాజ్యం కాదు కదా అని అనుకుని, అయినా స్వామి నీకు బిగ్గరగా పాడితేనైనా మనసులో పాడుకున్నా నువ్వు వినగలుగుతావు కదా, నువ్వు అలా వింటే ఇప్పుడు కుండపోతగా వర్షం పడాలి అనుకున్నాను. నాకు ఇలాంటి చిన్న 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 ఏవో సరదాలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైన సరదాలు. అంటే స్వామి క్యూలో వెళ్తున్నాము, నా వంతు వచ్చేసరికి నేను నందకుమార్ గారు నిలబడ్డా. స్వామి ఒక మామిడి పండు తీసి నాకు ఇచ్చి భక్తుడితో ఇవ్వండి అన్నారు. తీసుకున్నాను. తీసుకున్నాక అరవన్లో చెప్పడము, ఈయన నల్ల ఆశీర్వాదం పన్నీర్కే అని ఆయన ఇలా ఆశీర్వాదం చేశారు. మేము బయటికి ఇద్దరం వచ్చామమ్మా. వచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళామంటే ఒక 15 మినిట్స్ కుండపోత వర్షం, అంటే కుండపోత వర్షం అది వర్షం వచ్చే ఛాయ లేదు. పడింది చూసారా, పడింది. ఇది నేను ఇలా అనుకున్నాను అనేది నాకు స్ఫురణ రాలేదు. చూడండి, నేను బస్సులో వెళ్ళి కూర్చుని మళ్ళీ మద్రాసుకి వెళ్తున్నప్పుడు నాకు నేను ఇలా అనుకున్నాను కదా అని గుర్తొచ్చిందనమాట. మళ్ళీ వెళ్ళి ఒకసారి స్వామి దర్శించుకుంటే బాగుండు అంటే ఇంకా బస్సు ఎక్కేసాము. మా ఆయన కోపడతారని ఇంకా నేను గమ్మనైపోయాను అనమాట. మళ్ళీ మద్రాసుకు వచ్చి స్వామి మహిమను తలుచుకొని చాలా సంతోషపడ్డాను. అటువంటి దివ్యత్వము గురువుల్లో మీరు ఈ మధ్య గమనిస్తున్నారా? ఇలా స్పందించే గుణము ఉన్న గురువులు ఉన్నారా? కంచి పరమాచార్యులు వారు చెప్పిన ఒకే ఒక్క మాట నా మనసులో స్థిరపడిపోయిందమ్మా. చాలామందికి భగవంతుడికి సాన్నిధ్యం లభించడం లేదు. మనం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ స్వామీజీని తోసేస్తూ ఉంటారు. ఒక గొప్ప మహానుభావుడు ఊర్లోకి వచ్చారంటే ఒక స్వామీజీని దర్శనం చేసుకోవాలంటే అక్కడ ఉన్న వాళ్ళే ముందు తోసేస్తారు, ఎవరిని కలవనివ్వరు. అలా భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించడం లేదు. అదేదో నా దగ్గర లభిస్తుందని నా దగ్గరకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుని పాపం అమాయకంగా తృప్తిగా వెళ్ళిపోతూ ఉంటారు. అయినా వాళ్ళ కోసం కాకపోతే నేను ఎందుకు జీవించాలి అన్నారమ్మా ఆయన. ఎంతమంది ఉన్నారమ్మా అలా? ఇవాళ పల్లెలకు వెళ్ళి పల్లెటూరులో ఉన్న పామరుడిని సామాన్యుడిని స్పృశించి వాడు వెన్నుపూస నిమురుతూ నాయనా నీకున్నాను నువ్వు ఇలా ఉండని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది గురువులు ఉన్నారు? ఇది నా మనసులో. అందుకే నన్ను ఎవరైనా కలవడానికి వచ్చినా, ఫోన్ చేసినా,
ఇమీడియట్గా నేను ఫోన్ ఎత్తడానికి కారణం అది. పరమాచారులు గుర్తొస్తారు నాకు. లేను అని చెప్పడానికి ఇష్టపడను నేను. పాప ఏం కష్టం చెప్పుకోవడానికి వచ్చారో వాళ్ళు అని ఆ భావన కలుగుతుంది. అలా ఎంతమంది ఉన్నారమ్మా, ఎంతమందికి లభిస్తుంది? అందుకని వాళ్ళు ఏమంటారు, మిగతా మతాలు రండి మా దగ్గర, చూసారా మీ దగ్గర ఇలాంటివి లభించటం లేదు, మేము ఎత్తుకుంటాం రండి మా దగ్గరికి రండి అని వాళ్ళు వచ్చి వాళ్ళకి కావలసిన బహుమానాలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టించి మన పూజల్లాగానే వాళ్ళు కూడా పూజలు అష్టోత్తరాలు చేయించి ఈ మధ్యన ధ్వజస్తంభాలు కూడా కట్టేస్తూ రకరకాలుగా చేసేస్తున్నారు. అంటే ఎవరు తప్పిది? సామాన్యుడి చేరువుకి ఎందుకు వెళ్ళడం లేదు? ఎవరున్నారు? ఒకప్పుడు రాజులకు గురువులు ఉండేవారు, కుల గురువులు ఉండేవారు, మరి ఏరి అంటే ఈ గురువులు కానీ ఉపాసకులు కానీ అందరూ ఏ ధనవంతుల దగ్గర, ఏ రాజకీయ నాయకుల దగ్గర, అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ కనపడుతున్నారు కానీ ఆర్తి మనసులో నింపుకున్న వాళ్ళ దగ్గర ఉన్నారా అని మాత అమృతానందమయ్య గారు ఉన్నారు. ఆవిడ ఏ భక్తుడు వచ్చినా గట్టిగా వాళ్ళని హగ్ చేసుకుని వాళ్ళని దృశించి కొంచెం ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు. అట్లా కొంతమంది ఉన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారమ్మా. అందరినీ నేను అనడం లేదు, కానీ అయితే కొంతమంది తపస్సంపన్నులేమో హిమాలయాల సన్నిధిలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసే తపస్సంపన్నులు ఉన్నారు. వాళ్ళ యొక్క తపశక్తి వల్ల కూడా ఇంకా ఈ భూమి మీద ఇంకా మంచి అనేటటువంటిది, కొంచెం మానవత్వం అనేటువంటిది వెలసిల్లుతోంది. అది కూడా మనం గమనించాలి వాళ్ళ తపశక్తి వల్ల. అయితే వాడికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకోవడానికంటూ ఒక పెద్ద మనిషి కోసమో లేకపోతే ఒక గురువు కోసం వెతుకులాడుతూ ఉంటాడు చూసారా, అలాంటప్పుడు మాత్రం వాళ్ళకి సరైనటువంటి గురువులు లభించకపోవడం వల్ల కొంతమంది నకిలీ బాబాలు కూడా తయారయ్యి వాళ్ళ యొక్క మానసిక బలహీనతను వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళకి రకరకాలుగా చెప్పి వాళ్ళ జేబులు ఖాళీ చేస్తూ వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా అమ్ముకునే ప్రమాదాలకు గురి చేస్తున్న వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం ఇవాళ. ఎవరిని నమ్మాలి, ఎవరు చెప్పేది వినాలి, ఏది కరెక్టు, ఏది నిజం, ఏది సత్యం, ఏది నిత్యం అనేటువంటి తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో మానవుడి వాళ్ళకు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడనడానికి ఏమాత్రమూ అనుమానం లేదమ్మా. దానికి తోడు ఈ ప్రసార మాధ్యమాలలో కూడా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దాంతో కూడా గందరగోళం వస్తుంది కదా. నేను దేవాలయం దగ్గర చూస్తున్నాను కదా, అక్కడ వీళ్ళు ఇలా చెప్పారండి, వాళ్ళు ఎలా చెప్పారని చెప్పి ఆ ఉన్న దీనిని కూడా పాడు చేసి దాంట్లో కూడా కాలుష్యం నింపేసేసి ఆ దీపాలు వెలిగించిన, ముగ్గులు వేసిన, పసుపు కొమ్మలు జల్లేసేసిన రకరకాల విధానాలను పాటించేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చి మంచి జరిగింది, చెడు ఎక్కువ జరిగిందేమో అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మంచినీళ్ళు తాగడం చాలా మంచిది, ఎక్కువ మోతాదులో తాగడం అని ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు తాగితే చాలా చెడ్డది అలాగా ఒక్కసారిగా అంతా అని చెప్తారు. ఇలాగ పాలు తాగితే మంచిది అని ఒకళ్ళు చెప్తారు, పాలు ఆరోగ్యానికి క్షేమకరం కాదు అని ఇంకోళ్ళు చెప్తారు. ఎట్టుపోవాలో తెలియదు చెప్తున్నా. చాలా ఒకరొకటి చెప్తే ఇంకొకటి అసలు ఉప్పు తినద్దని ఒకళ్ళు చెప్తారు, ఇంకొకళ్ళు ఇవే తినండి అని ఇంకొకళ్ళు చెప్తారు, అవి తాగకూడదని ఇంకొకళ్ళు చెప్తారు. ఎవరిది నమ్మాలి? ఒక్కటే సూత్రమమ్మా, భగవంతుడు ప్రతిదానిని కూడా యూనిక్గా క్రియేట్ చేశాడు. ఈ వైవిధ్యాన్ని కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే మనిషిని పోలిన మనిషి లేడు. ఆ మనిషిలో కూడా ఎవరి శరీరతత్వం వాళ్ళదే, బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు, దాని మీదే హోమియోపతి వైద్య విధానం ఉంటుంది. అందుకే అన్నీ అడుగుతారు హోమియోపతి విధానంలో. నువ్వు నిండుగా కప్పుకుంటావా, సగానికే కప్పుకుంటావా, పక్కకు తిరిగి పడుకుంటావా, వెల్లకిలా పడుకుంటావా, నీకు తీపిష్టమా, ఇన్ని రకాలుగా మనం శరీర తత్వాన్ని మనస్తత్వాన్ని కూడా గమనిస్తూ అతను వైద్యం చేస్తాడు. అలోపతి కనిపించేదానికి వైద్యం ఉంటుంది, అక్కడ అనిపించేదానికి వైద్యం చేయటం జరుగుతుంది. అలాగే ఎవరిని వాళ్ళని యూనిక్గా క్రియేట్ చేశాడు భగవంతుడు. అందుకని మనకేమిటంటే అసలు మన విధానం ఏమిటంటే, తల్లి కడుపులో శిశువు పెరుగుతూ ఉన్నప్పుడు తల్లి యొక్క దీని నుండి బొడ్డు నుండి వచ్చేటటువంటి ఆహారం ఏదైతే శిశువు స్వీకరిస్తాడో అదే అతనికి సూట్ అవుతుంది, ఆ ఆహారమే అతను భుజించాలి. మీరు నార్త్ ఇండియా వెళ్ళండి, అక్కడ భోజన విధానం వేరుగా ఉంటుంది. అక్కడ ఆవ నూనెతో వంటలు చేస్తారు, 2 రోజులు తింటాం, మనం 3వ రోజున ఎప్పుడు పోయి ఆవకాయ పచ్చడి వేసి తిందామని మనకు అనిపిస్తుంది. ఎందుకని మనం చిన్నప్పటి నుంచి ఏ ఆహారపు అలవాట్లకు మనం అలవాటు పడ్డామో అది మన బాడీకి సూట్ అవుతుంది. అది తిననప్పుడు మన బాడీ రిజెక్ట్ చేస్తుంది.
వెంటనే మనకి ఏదో ఒక రూపంలో అది బయటకు వచ్చేస్తుంది. వాంతి రూపంలోనో మల రూపంలోనో మనకి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. పడకపోవటం అనేది, ఇది పడలేదండి, అది పడలేదండి అంటే అది రిజెక్ట్ చేస్తుంది. నీ బాడీ మొదటి నుంచి దేనికి అలవాటు పడ్డావో దానికి అలవాటు పడింది. నీ శరీరతత్వం అది. అందుకని శరీరతత్వాన్ని అనుసరించి మనకు వైద్య విధానం ఉన్నది. అది కాకుండా వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటే, కొన్నాళ్ళ కొబ్బరి నూనె తాగమన్నారు, ఆయిల్ పుల్లింగ్ అన్నారు, రకరకాల విధానాలు వచ్చేస్తున్నాయి. ఇది అలాగే దీంట్లో ఎలా రకరకాల విధానాలు చెప్తూ ఉన్నారు. యోగా అలాగే చెప్తున్నారు, ధ్యానం గురించి అలాగే చెప్తా ఉన్నారు, ఆహార పానీయాల గురించి అలాగే చెప్తున్నారు. ఎటు పోవాలి, అసలే ఎటు పోవాలో తెలియకుండా అయోమయమైన మానవుడికి మరింత గందరగోళంలో పడేస్తున్నారు. విదేశీ నుంచి వచ్చిన పాలకులేమో ఒక రకమైన గందరగోళ స్థితిలో పెట్టారు. మనలో మనం ఇంకా మరింత గందరగోళ స్థితిలో పడిపోయి ఇంకా అయోమయ స్థితిలో పడిపోతున్నాం. ఇది జరుగుతున్న చరిత్ర. మీరు భారతీయం అని ఒక సంస్థను స్థాపించారు కదా తల్లి, దానికి ప్రేరణ ఏంటి, దాని లక్ష్యాలు ఒకసారి ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అని. అంటే నేను సంస్థను అది ఏర్పడింది అలా. ఎలా అంటే నేను మొట్టమొదటి 1987లో సౌశీల్య అకాడమీ అని ప్రారంభం చేశా. ఎందుకు మా అత్తగారి పేరు సుశీలాబాయి, మా ఇంటికి సౌశీల్య అని పెట్టుకున్నాను. తలుపు మీద సౌశీల్య అని ఉంటుంది. దానికి ప్రేరణ మా హస్బెండే. నీతిగా నిజాయితీగా ఒక ఆఫీసర్ ఎలా ఉండాలి అనే దానికి, అబద్ధం ఆడకుండా ఎలా జీవించాలనడానికి ఆయన ఒక నమూనా. ఆయన చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయిన క్షణాలు కూడా చాలా. అవన్నీ ఇప్పుడు నేను టైం సరిపోయి చెప్పలేను. ఆయన ప్రేరణగా తీసుకున్నటువంటి సందర్భంలో ఈ సమాజంలో జరుగుతూ ఉన్నట్టు అవినీతి అక్రమాలు ఎవరు చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళ నుంచి ఎక్కువ జరుగుతున్నాయి. చదువుకున్నవాడు ఎందుకు నేరాలు చేస్తున్నాడు అని కారణాలు బాగా వెతికితే నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకప్పటి మన ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా నీతిగా నిజాయితీగా కమిట్మెంట్తో పనిచేసేవారు. పాపభీతి ఉండేది. కారణం ఏమిటి? అప్పుడు మనకు ఒక మోరల్ సైన్స్ అనేది ఉండేది, నీతి శాస్త్రం అనేది ఉండేది. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ పిల్లవాడికి మన ఉపనిషత్తు కథలు, అలాగే మిత్రలాభం లాంటి కథలు, రామాయణ భారతం లాంటి చిన్న చిన్న అంశాల మీద కథలుగా చెప్పడం జరిగేది. ఈ మోరల్ సైన్స్ని తీసేయడం వలన కూడా కొంత ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పి అప్పుడు నేను దానికి సంబంధించినటువంటి కొన్ని సేకరించి, మోరల్ సైన్స్కి సంబంధించిన పుస్తకాలు సేకరించి నేను స్కూల్స్కి వెళ్ళడం ప్రారంభం చేశాను. నాకు నేనుగానే వెళ్తే నన్ను ఎవరో గుర్తుపట్టరు కదా, అందుకని ఏమండి మీ స్కూల్కి వస్తాను, మీ స్కూల్లో బెస్ట్ టీచరు బెస్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే మా అకాడమీ తరపున నేను అవార్డు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి చొచ్చుకుపోవాలి అంటే ఏదో ఒకటి చేయాలిగా. అలా తప్పకుండానండి రండి అని చెప్పి అలా ప్రారంభం చేసి అప్పుడు పిల్లల్ని అడ్రస్ చేయటం, టీచర్స్ అందరినీ కలిపి టీచర్స్ని అడ్రస్ చేస్తూ, అమ్మ ఈ పుస్తకాలు మీరు దగ్గర పెట్టుకోండి, పాఠానికి మధ్య మీరు ఇలాంటి విషయాలు చెప్తే పాఠ్యాంశం పట్లేమో పిల్లలకి భయం ఉంటుంది. ఎందుకని ఇది బాగా చదవాలి, రేపు పరీక్ష రాయాలి. పరీక్ష అనేది వాడికి ఒక టెన్షన్గా మారుతుంది. అదే ఒక సినిమా చూసినా, ఒక కథ చెప్పిన వాడు అటెన్షన్తో వింటాడు ఆసక్తిగా. అందుకని మీరు ఈ కథలు చెప్తూ పిల్లవాడిని ప్రేరణనివ్వండి, వాడిలో ఉన్నటువంటి మానవత్వాన్ని దైవత్వాన్ని మేలుకొలపండి అని నేను టీచర్స్కి మీటింగ్స్ పెట్టి చెప్పేదాన్ని. అలా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో టీవీలో వస్తున్నటువంటి సీరియల్స్, కాళరాత్రి భయంకరమైనటువంటి సన్నివేశాలతో, పిల్లలకి హారర్తో కూడినటువంటి సన్నివేశాలతో కూడిన టీవీ సీరియల్స్ చూసి, ముఖ్యంగా స్త్రీలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ వస్తున్నటువంటి సీరియల్స్ని, ఏమిటిది మేధస్సును రగిలించడానికా, భ్రష్టు పట్టించడానికా ఈ ప్రసార మాధ్యమాలు ఉన్నది అని ఆలోచించి సిటీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి, మన హనుమాన్ చౌదరి గారు, ఇంకా కృష్ణస్వామి గారు, జస్టిస్ కోదండరామయ్య, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ మన భావజాలంతో సరిపోయే వాళ్ళందరినీ మన ఇంటికి పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి, మరి మనం ఇలాగే చూస్తూ ఊరుకుందామా, దీనికి మనం ఏదైనా సొల్యూషన్ చేయగలమా అని ఆలోచన చేసి, అప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ని కలిపి పోసగుచ్చి పెడితే, మాలగా కడితే అదే భారతీయం. అలా వచ్చిందమ్మ. ఆ భారతీయంలో అప్పుడు అన్నమాచార్య భావనావాహిని కూడా ఉన్నది, మీకు గుర్తుంది. సో ఆ విధంగా మొదలైనటువంటి భారతీయం అలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ భారతీయం ద్వారా చేసుకుని అలా భారతీయం సత్యవాణిగా అలా పేరు రావడం జరిగింది. అలా మొట్టమొదట నేను పెట్టింది సీరియల్స్ మీద తీసుకున్నాను.
నాకున్నది ఒక పెద్ద, అది మంచో తెలియదమ్మా, నాకు చెడో తెలియదు, నాకు బలము అదే, బలహీనత అదేనేమో. ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతూ ఉంటే తొందరగా స్పందిస్తాను, రియాక్ట్ అయిపోతా తొందరగా, బాధ కలుగుతుంది నాకు. అట్లా కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టుకుంటాం అలా స్పందించడం ద్వారా. ఎందుకు మా గ్రామంలో గ్రామ ఆడపడుచుల ద్వారా సౌభాగ్య యజ్ఞం అని ఒకటి మొదలుపెట్టా. ఎందుకు చేశానో ఇది మీకు చెప్పాలి. నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి మా చిన్న నాయనమ్మ దగ్గరికి, మన ఊరిలో మన పేరయ్య శాస్త్రి గారి యొక్క శాపం తగిలిందమ్మా మన ఊరికి అంది. ఎలా నాన్నమ్మ, ఎందుకు తగిలింది, ఎందుకు శాపం పెట్టారా అని అడిగా. ఏం లేదు, పేరయ్య శాస్త్రి గారి అమ్మాయిని మన గ్రామంలో ఉన్న ఒకడు అత్యాచారం చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఆమె ఆత్మహత్యకు గురి చేసుకుంది పాపం. అతను ఊరిలో వాళ్ళందరినీ నిలదీసి అడిగితే ఎవరూ కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఎవరిని అంటే ఎవరు బాధపడతారు. నానాడు గనుక ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్మద్రోణులు ఎలా అయితే తల వంచుకుని ఉన్నారో, గ్రామస్తులందరూ అలా తల వంచుకుని ఉన్నారు. అప్పుడైనా మన ఊరికి శాపం పెట్టి వెళ్ళారమ్మా. ఆ శాపమే మన గ్రామానికి పాడి పంటలు లేకుండా అందరూ కూడా కరువుతో బాధపడుతున్నారని మా నాన్నమ్మ చెప్పింది. అరే అలాగా, దీన్ని ఎలా నివారించాలి అని నేను ఆలోచన చేసి, అప్పుడు ఊర్లో ఉన్న మా ఊర్లో పుట్టిన ఆడపిల్లలందరినీ పిలిపించి మనందరం కలిపి మన గ్రామం కోసం ఒక సౌభాగ్య యజ్ఞం చేద్దామని చెప్పి 5 రోజుల పాటు పండితుల్ని పిలిచి యజ్ఞం చేసి, ఊర్లో ఉన్న మగపిల్లలందరినీ పిలిచి లోపల నేను పేరయ్య శాస్త్రి గారిని తలుచుకుంటూ ఆయనకి కన్నీటి తర్పణం చేసి, ఈ గ్రామాన్ని ఇప్పటికైనా క్షమించండి శాస్త్రి గారు, మీ జరిగినటువంటి అన్యాయానికి అనే వెంకటాచలపతి స్వామి దగ్గర నేను రోజు సుప్రభాతం చదువుతూ 5 రోజులు కన్నీటి తర్పణం చేసి పేరయ్య శాస్త్రి గారిని తలుచుకుని, ఆఖరి రోజున గ్రామంలో ఉన్న మగపిల్లలందరినీ పిలిచి 100 గుంజీలు తీయించి అందరి చేత గుమ్మడికాయ కొట్టించి పాశ్చాత్తాప యజ్ఞం చేయించాను. అప్పటి నుంచి గ్రామంలో వర్షాలు పడడం, గ్రామం అంతా ఇప్పుడు సస్యశ్యామలంగా ఉండడం జరుగుతోంది. సంతోషం తల్లి. అలా గ్రామం కోసం అలా ప్రతిదానికి కూడా ఒక ఆలోచన చేసి స్పందించడం అనేటటువంటిది నాకున్నటువంటి ఒక, అది మంచిదో తెలియదు, నాకు చెడ్డదో తెలియదు. చెడ్డది ఎందుకైంది తల్లి, మంచిదే. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చుకుంటాంగా అమ్మా. మీకు తెలియంది కాదు కానీ అమ్మా. అమ్మ, మీరు ఏ వయస్సులో ఈ ధర్మపరమైన కార్యక్రమాలు చేయాలి అని నిర్ణయించుకున్నారు? అమ్మ, నాది చిన్నప్పటి నుంచి ధర్మ కార్యక్రమం, దేశభక్తి. మాకు చిన్నప్పుడు హై స్కూల్లో భారతమాత వేషం నాకు వేసేవారు, మా అక్కయ్యలకి, మా మేనగోడు. ఇప్పటికీ గ్రామంలో ఉంటే మా వంశపారంగా పిల్లలే వస్తుంది, ఎందుకంటే మాకు పెద్ద పొడుగు జుట్లు అందరికీ. అందుకని ఆ భారతమాత వేషం మాకు వేయడం నాకు, మా అక్క, మా మేనగోడళ్ళు ఇలా వస్తోంది. అలా సందర్భంలో నాకు చిన్నప్పుడు భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు అనడం, ఆ భారతమాత యొక్క విశిష్టతను మాస్టర్ గారు క్లాసులో చెప్పడం. అప్పుడప్పుడే నాకు 1950లో నేను పుట్టింది. నేను కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా స్వతంత్ర పోరాటంలో ఉన్న భావజాలం అప్పుడప్పుడు మాస్టర్ గారులు చెప్పడం, ఇవన్నీ కూడా నాలో ఒక దేశ ప్రేమను పెంచింది. అందుకని నా దేశం అనే నాటికని కూడా నేను రాసి నేను ప్రదర్శించడం కూడా జరిగింది. అలాంటి దేశభక్తితో ఉన్నటువంటి నాకు అనుకోకుండా ఈ ధర్మపురి క్షేత్ర నిర్మాణంలో నేను భాగస్థురాలని కావడం, అందుకని ఆ దేశభక్తి పటాన్ని కూడా అక్కడ పెట్టుకుని, దేశం, ధర్మం, సమాజం వేరు కాదు. దేశం అంటే దేవుడు, ప్రజలంటే దేవతలు, సేవా వ్రతనిష్టయే మనం చేసేటువంటి యజ్ఞము. ఇది కదమ్మా మనదైనటువంటి జీవన విధానం. అందుకని దానిని నేను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ సమాజపరమైన అంశాలను దైవభక్తితో జోడిస్తూ కార్యక్రమాలు అక్కడ చేయించడం జరుగుతోంది. అందుకని ధర్మం, దేశం, సమాజం 3 ఒకటే అనే భావన చేత అక్కడ జరుగుతూ వస్తుంది. ఇది 1986 అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన దగ్గర నుండి నాలో ఈ భావజాలం రావడం. దాని తర్వాత నేను అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం. అది మరింత అంటే దాదాపుగా మీకు 35-38 సంవత్సరం. అప్పుడు నాకు అంత వయసు 36-35 ఇయర్స్, అంత కూడా లేదు, 30 to 30 ఇయర్స్. టీనేజ్ ఎలా గడిచింది తల్లి? టీనేజ్ అమ్మ చాలా అల్లరి పిల్లని.
అవునమ్మా, హై స్కూల్ నేనే మగపిల్లని ఏడిపించేదాన్ని, ఆట పట్టించేదాన్ని, వాళ్ళని చాలా అల్లరి చేసేదాన్ని, బాగా నవ్వించేదాన్ని, గ్రామంలో అందరికీ ఒక రకంగా ముద్దు బిడ్డని. వాళ్ళని కూడా కొంచెం ఇట్లాగ ఎదిరించి ప్రశ్నలు వేస్తాను కదా, గ్రామంలో అందరికీ బాగా ఇష్టం. స్కూల్లో కూడా, హై స్కూల్లో టీచర్స్ని కూడా ఏడిపించేదాన్ని, మా తెలుగు మాస్టర్ని మరీ ఆట పట్టించేదాన్ని. ఆయన గోదా గ్రంథమాల నడిపేవారమ్మ మాస్టర్ గారు. ఆయన రచనలన్నీ నేను ఫెయిర్ కాపీ చేసేదాన్ని. అలా ఫెయిర్ కాపీ చేస్తున్నప్పుడే నాకు లాల్ బహదూర్ శాస్త్రిజీ గారంటే చాలా గౌరవం, భక్తి ఏర్పడింది. వారు రాసిన గ్రంథాలన్నీ నేను ఫెయిర్ కాపీ చేసేదాన్ని కదా. ఆ రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా నాలో ఇటువంటి భక్తి భావన కానివ్వండి, దేశభక్తి భావన కానివ్వండి, మహానుభావుల యొక్క జీవిత చరిత్రల ద్వారా ప్రేరణ పొందడం కానివ్వండి, ఇవన్నీ అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మరోలా భావించకుండా. అయ్యో తప్పకుండా తల్లి. ఎందుకనంటే యువత, ఇప్పటి యువత రకరకాల వెర్రివేషాలకు, వెర్రి భావనలకు లోనవుతున్నారు కదా. వాళ్ళు చేస్తున్న అద్భుతమైన విజయాలు ఉన్నాయి, ఈ ఒకవైపు ఈ వెర్రితలలు వేస్తున్న ప్రవర్తనలు ఉన్నాయి కదా. మీ టీనేజ్లో ఈ ధర్మ మార్గం తప్పకుండా ఉండడానికి, నైతికంగా బలంగా ఉండడానికి మీరు అనుసరించిన మార్గం ఉంటుంది తప్పకుండా. అది యువతకు ఒకసారి తెలియజేస్తారమ్మా. అంటే మా తప్పు యువతది కాదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే యువత పక్కదారి పడుతోంది అనడానికి, పట్టడానికి కారణం పెద్దలే తప్పులు చేస్తున్నారు. మేధావులైనటువంటి వాళ్ళు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రసార మాధ్యమాల్లో వచ్చేవి కానివ్వండి, సోషల్ మీడియాలో వచ్చేవి కానివ్వండి, చూస్తూ ఊరుకుంటున్నారుగా. దాన్ని ఖండించగలుగుతున్నామా? దాన్ని రూపుమాపగలుగుతున్నామా? పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడు అనుసరించినవి. సినిమా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళి ఒక వేశ్య పాపం తన జీవితం కోసం అని చెప్పి 4 గోడల మధ్య చేసే దుర్మార్గపు పని సెల్యులాయిడ్ స్క్రీన్ మీద బాహాటంగా చేసి అవార్డులు తీసుకోవటము, రివార్డులు తీసుకోవడం, వాళ్ళు సుఖంగా బ్రతకటము జరుగుతోంది. ఇది కరెక్టా అని తెలియక అడిగాను. అది మనసులో పెట్టుకుని నన్ను పిలవడం మానేశారండి. అంతే మరి. సత్యం మాట్లాడినప్పుడు నన్నైనా అంతే కదమ్మా. మనం ఉన్నది సత్యం మాట్లాడతాము. సత్యం మాట్లాడితే మనల్ని రానివ్వరు కదా. మనం దీన్ని వ్యతిరేకంగా మాట్లాడితే, ఇప్పుడు నేను హిందూ ధర్మం గురించి నేను ఏదైనా మంచి ఇంకేం సత్యవాణి గారు హిందూ ధర్మ వ్యతిరేకి అని రేపు పెట్టేస్తున్నారు కూడా. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇజాలను గురించి మాట్లాడుతున్నారమ్మా. నిజం కావాలి. మనది అసలు ఇజం కాదు, హిందూ ఇజం కాదు, మనది ధర్మం. ఇజాలు ఎక్కడన్నా మీరు చూడండి, రామాయణ భారత భాగవతాల్లో కృష్ణుడు నేను హిందువునని చెప్పాడా, రాముడు నేను హిందువునని చెప్పాడా? కృష్ణ కల్టు, రామ కల్టు, వశిష్ఠ కల్టు, విశ్వామిత్ర కల్టు, ఇన్ని కల్ట్స్ ఉన్నాయా మనకి? ఒకే ధర్మం ఉన్నదా కదమ్మా. కాబట్టి ఆ ధర్మాన్ని కనుక ఇజం కాకుండా మనం నిజం మాట్లాడుకుందాం రండి అని అంటే వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఇజాల మీద బ్రతికేస్తున్నారు వీళ్ళు, ఆ ఇజాల మీద బ్రతికేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు నేనున్నానమ్మా, నేను కూడా ఇప్పుడు ఒక కాయ పిండిగా ఉన్నప్పుడు ఒక రకమైన రుచి ఇస్తుంది. మామిడి పిందే తీసుకుందాం. పిండిగా ఉన్నప్పుడు ఒక రుచి ఉంటుంది, అది కొంచెం ఎదిగిన తర్వాత ఒక పులుపు, తర్వాత వగరు, పండిన తర్వాత ఏమవుతుంది? మరింతగా రుచి. మానవుడు కూడా పరిణామకృతంలో ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆ జ్ఞానాన్ని ఒకప్పుడు నాకు ధర్మావేశం ఉండేది, ఒకప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. కానీ రాను కనుక మన ప్రకృతి ధర్మాలను మనం అర్థం చేసుకున్న కొద్దీ మనలో వివేకం కలుగుతుంది, మనలో విజ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించిన కొద్దీ ఇవన్నీ కూడా చిన్న అంశాలుగా కనపడతాయి మనకి. ఇప్పుడు నేల మీద ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద భవనాలుగా కనపడే, ఫ్లైట్లో పైకి వెళుతున్నప్పటికీ చిన్నగా కనిపిస్తాయి, అవునా కదా. అలాగే మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ కూడా ఈ అంశాలన్నీ కూడా చాలా సిల్లీగా కనిపిస్తాయి, అవునా కదా. అలాగే ఇప్పుడు యూత్కి చిన్నప్పుడు 10 మంది పిల్లల్ని కన్నా అమ్మ నాన్నగారు పిల్లలు ఏ తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా ప్రేమగాను హెచ్చరికగాను మందలించేవారు. ఇలా పిల్లల్ని ఎవరు మందలిస్తున్నారు? అమ్మ మందలించే స్థితిలో లేదు, నాన్న మండిపడే స్థితిలో లేడు. గురువుల బెల్లు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు అంతకంటే చెప్పడం లేదు. మరి ఎవరి బిడ్డల్ని పట్టించుకునేది? పిల్లలు చెడిపోతున్నారు అని అంటారు. అసలు చెడిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం ఎక్కడ జరుగుతోంది? అసలు
ఆ గురుకులాలేవి? ఆ పాఠశాలలో అటువంటి విద్య ఎక్కడున్నది ఇవాళ? మార్కుల కోసం పోటీ పెట్టడమే తప్ప అసలు రావలసిన మార్పుల గురించి ఎవరు ఆలోచిస్తున్నాం? ర్యాంకులు మార్కులేనా? మన విద్య అంతా విదేశీయులు అనుసరిస్తున్నారు, వాళ్ళ విద్యను మనం అనుసరిస్తున్నాం. చివరికి ఏం జరుగుతోంది? ఇది పెద్ద పెద్ద విద్యావంతులు కూడా చివరికి సంకుచితత్వంతో ఆలోచిస్తున్నారే. మరి ఏది విద్య, ఏది అవిద్య? వివేకమా, విజ్ఞానమా? అందుకని యువత చెడిపోతుందంటే యువత తప్పుకు. ఎందుకంటే అమ్మ, నేను చాలామంది పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈవెన్ మై గ్రాండ్ చిల్డ్రన్తో మాట్లాడుతుంటే, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనిపిస్తోంది నాకు. ఈ సమన్వయం కావాలి మనకి. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గర ప్రశ్న చేస్తే, నర్మూసుకుని అదలగాళ్ళు ఏమిటా ప్రశ్నలు అనేవారు. పాపం వాళ్ళ మనసులో ఉన్న మాటను చెప్పుకోలేక భయపడి వెళ్ళిపోయేవాళ్ళం మనం. కానీ వాళ్ళ తరం అడుగుతున్న దానికి సమాధానం మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నాన్న నువ్వు నన్ను తాగొద్దు అంటున్నావు, నువ్వెందుకు తాగుతున్నావు అని పిల్లవాడు అడిగితే వాడు సమాధానం చెప్పాలిగా. అందుకని వాళ్ళ పిల్లలు వివాహం చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. కారణం ఏమిటి? ఎందుకు భయపడుతున్నారు వివాహం చేసుకోవడానికి? వాళ్ళు ఇంట్లో చూస్తున్నారు, ఇంట్లో రాద్ధాంతాలు చూస్తున్నారు, యుద్ధాలు చూస్తున్నారు, కొట్టుకోవడం చూస్తున్నారు, తిట్టుకోవడం చూస్తున్నారు, విడిపోవడం. రేపు నేను పెళ్లి చేస్తున్నాను, నా జీవితం కూడా ఇలాగే ఉంటుందేమో అని భయపడిపోతున్నారు. తప్పెవరిది చెప్పండి అమ్మా? తప్పు మనం చేస్తున్నాం. పిల్లలు అడిగేటటువంటి క్వశ్చన్స్కి మన దగ్గర వాళ్ళ ఆన్సర్ లేదమ్మా. అందుకని వాళ్ళు మీరన్నట్టుగా కొంతమంది వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల కానివ్వండి, వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల కానివ్వండి, సత్యాన్ని గమనించుకోవడం వల్ల కానివ్వండి, కొంతమంది గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు, బాగా పైకేస్తున్నారు, మంచి కీర్తిపత్రికలు చిన్న వయసులోనే తెచ్చుకుంటున్నారు. మనం చూడటల్లా పాట పాడే పిల్లల దగ్గర నుంచి, డాన్స్ వేసే పిల్లల దగ్గర నుంచి, కొత్త కొత్తగా సైన్స్ని ఆవిష్కరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాం కదా మనం. అది మేధాశక్తి. నేననేది సంస్కారంగా. అదే నేను ఈ సంస్కారం నేర్పకపోవటం మనది తప్పు. తల్లి చెప్తోందా అమ్మ? తండ్రి చెప్తున్నాడా? ఒరే నానాగడ్డి తిని నీకోసమే కదరా ఈ సంపాదన అంతా అంటాడు. నాన్న నేను నానాగడ్డి తిని సంపాదించమని నేను అడిగానా? అడగలేదుగా. ఎందుకోసం సంపాదిస్తున్నావు నానాగడ్డి తిని? అసలు ఇక్కడ పిల్లవాడు ఏమవుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు మనసులో ఏం ఆలోచన ఉందో ఎప్పుడైనా నువ్వు దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా వాడిని అడిగావా? దగ్గర కూర్చోబెట్టి వాడు మనసు ఏంటో ఎరిగి నువ్వు ప్రవర్తిస్తున్నావా? అందుకని ఇది పెద్దల వల్ల జరుగుతున్న తప్పే తప్ప పిల్లలది కాదు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి, ఇప్పుడు చూస్తూ ఉంటే నేను మన రోడ్లో వెళుతూ ఉంటే రాత్రిపూట శిల్పారామం నుంచి ఎన్నో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటాను, కళ్ళు మూసుకుని. ఎందుకంటే రాత్రిపూట నేను అక్కడ ఫంక్షన్లన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందమ్మా. అటు వెళుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో నాకు. ఆడపిల్లల చేతిలో సీసా, బాటిల్, సిగరెట్టు, ఆ దుస్తులు రకరకాలైనటువంటి. ఎవరైనా మందలిస్తే నువ్వెవరు చెప్పడానికి? నీకేం సంబంధం? మేము ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకు పెట్టారు మనకి? మనకి దీనిలో కూడా ఒక శాస్త్రం ఉన్నది. ఒక దుస్తులు వేసుకునే దగ్గర నుంచి, బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి, జడ వేసుకునే దగ్గర నుంచి, మెట్టెలు ధరించేది, మాంగళ్యం ధరించేది, అన్ని వెనుక ఒక శాస్త్రీయ విధానంతో మన ఆరోగ్యం కోసం పెట్టారమ్మా. ఇది ఈ విధంగా ధరించవలసిన అవసరం ఉన్నదని ఎవరు చెప్తున్నారమ్మా? వాళ్ళకి ఎవరు అనుసరిస్తున్నారు కనుక వాళ్ళు చెప్తున్నారు. పిల్లలకి పెళ్లి చేసే తల్లులే మాంగళ్యాలు ధరించడంలా, వాళ్ళే బొట్లు పెట్టుకోవడంలా, మరి వాళ్ళు ఎందుకు వింటారు? అమ్మాయి ఎవరు, కూతురు ఎవరో, తల్లి ఎవరో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ఇవాళ. తేడానే తెలియడం లేదు మనకి. కాబట్టి ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యలే తప్ప ఎవరి వల్ల వచ్చిన సమస్య కాదు. పిల్లలు ఎప్పుడు మంచివాళ్లే, వాళ్ళని చెడగొడుతున్నది పెద్దవాళ్ళమే. సంస్కారం నేర్పడంలా. చిన్నప్పుడు ఎవరైనా పెద్దలు వస్తే మా నాన్నగారి వీళ్ళు మందు పిలిచేవారు. ఇది మా అమ్మాయి పద్యాలు బాగా చెప్తామా, ఒక పద్యం చెప్పు అని చెప్పించేవారు. ఆ స్టేజ్ ఫియర్నెస్ పోవడానికి చిన్నప్పుడే మనకు అలా నేర్పించేవారు వాళ్ళు. ఏదైనా కోప్పడితే చక్కగా మందుని మా జీవితాల్లో మేము చూసాం. ఒకసారి నేనే మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పా. మా నాన్నగారు చావిట్లో కూర్చొని విన్నారు, పిలిచారు. అమ్మ భూమి కంటే భారమైంది ఏది అని అడిగారు. తల్లి నాన్న అన్నాను. మరి అది తెలిసేనా అమ్మకి ఎదురు చెప్తున్నావు అని నాన్న అలా మందలించారు. వాళ్ళు ఎవరు మందలిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అవి? అసలు వీళ్ళకి తెలిస్తే కదా చెప్పడానికి. ఏమ్మా అలాగా నేను సమాజం మొత్తం పాడైపోయిందని నేను అనడం లేదమ్మా. అంటే అక్కడక్కడ పాడయ్యే సమాజాన్ని కూడా ఈ నేల తల్లి భరించలేదు. ఈ భూమి ఒక పవిత్రమైనటువంటి భూమి. ఎందరో తపస్సంపన్నులు తపస్సు చేసి 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 ఋషులు దర్శించి మనకు అందించారు ఈ సంస్కారాన్ని. మీరు పాడైపోతోంది యువత
అన్న మాటకి అర్థం కేవలం ఒక అంశానికి సంబంధించి కాదు తల్లి నేను అంటున్నది. ఇప్పుడు వాళ్ళు వేరే మనిషిని నొప్పించడం కానీ, వేరే మనిషికి అన్యాయం చేయడం కానీ, తల్లిదండ్రుల్ని లెక్కబెట్టకుండా వాళ్ళ స్వసుఖం కోసం అని చెప్పి వాళ్ళు తీసుకునే పద్ధతులు కానీ ఏదైనా కావచ్చు. ఒక శారీరకంగా దౌర్బల్య పరిస్థితిలో పరపురుషునికి పెళ్ళి కాకుండా లొంగిపోతే అదొక్కటే దుర్మార్గము అనేది నేను అనుకోవడం లేదు. మానసికంగా ఎంత అవినీతికి లోనవుతున్నారో, వ్యక్తిని మనం నొప్పించి మనం బాగుపడుతున్నామంటే అది పరమ పాపం కదండి, చాలా పాపం. అది సామాన్యంగా ఉంది ఇప్పుడు యువతలో, సామాన్యము అంతే కదా అంటారు వాళ్ళు. దాన్ని మనం ఎత్తి చూపామనుకో అది వాళ్ళకు పొరపాటుగా కూడా అనిపించదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మనిషిని ఎంత దుయ్యబట్టాలో, ఎంత అశ్లీలంగా మాట్లాడచ్చో, ఎంత ఘాటుగా మనసు నొప్పించేలాగా మాట్లాడవచ్చో మాట్లాడుతున్నారు. చాలా మనం మళ్ళీ చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా పాపాలే, అవన్నీ కూడా అపవిత్ర కార్యక్రమాల కిందనే నేను అనుకుంటున్నాను తల్లి. మరి అవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. నేను ఒక సభలో చెప్పాను, ఈ సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పుగా ఉంది, దీనికి ఏదైనా ఒక చర్య గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అని విన్నారా? ఆ రోజు క్లాప్స్ కొట్టారంతే. గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుందమ్మా? ఆ సంస్థలు కూడా సోషల్ మీడియాని ఆశ్రయించి ఎవరి ఛానల్స్ వాళ్ళు పెట్టుకుని ఎవరి బాకాలు వాళ్ళు ఊదుకుంటున్నారుగా. ఎవరిని ప్రపోజ్ చేయాలో ఇచ్చేసి చేసుకుంటున్నారు కదా. ఎవరిని సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ని వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా దానిని ఎందుకు నియంత్రిస్తారు? వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు కదా. అందుకని ఒక్కటే నాకు కనిపిస్తోంది శోభారాజు గారిది, నేచర్ విల్ టేక్ కేర్ అమ్మా. ఇప్పటికే ఆల్రెడీ కొంచెం ప్రారంభమైంది, నేచర్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇంకా కొన్ని సన్నివేశాలు జరిగినప్పుడు మనుషులకి ఇంకా బుద్ధి వస్తుంది. నేచర్ 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 ఇప్పుడు ఎందుకంటే ప్రకృతికి ఒక చట్టం ఉంది కదమ్మా, నేచర్కి ఒక ఇవన్నీ మానవులం కల్పించుకున్న చట్టాలు ఇవన్నీ, కానీ ప్రకృతికి ఉన్నది ఒక అద్భుతమైన చట్టం ఉంది, దాన్ని ఎవరు కూడా అధిగమించలేరు. కొంతకాలం వేస్ట్ చేస్తుంది, అది అధిగమిస్తే ఏం చేస్తుంది? చివరికి నాకు లాచి కొడుతుంది. ఎన్నో చూస్తున్నాం ఇవాళ సన్నివేశాలు మనం. అలా వచ్చినప్పుడు మనిషి మళ్ళీ దారిన పడతాడు. అమ్మా నేను ఒక మాట వింటున్నాను, కల్కి అవతారం పుట్టాడని, 34లో ఆ అవతారం విశదం అవుతుందని వింటున్నాను, నిజమేనా మాట? ఇంకా టైం ఉందమ్మా. అంటే కల్కి అవతారం అనేటటువంటిది మనకి మామూలుగా చెప్పేటటువంటి శంబల కళాప అనేటువంటి గ్రామాల హిమాలయాస్ నుంచి కల్కి మళ్ళీ ఎప్పుడు మానవుడు అధర్మాన్ని బాగా పెచ్చరిల్లిపోయినప్పుడు, ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు, ఈ ఆచార కర్మకాండలకే పరిమితమైపోయి న్యాయాన్ని ధర్మాన్ని నెట్టేసినప్పుడు తానుగా దిగివచ్చి మళ్ళీ మనల్ని నిలబెడతాడు అనేటటువంటిది మనకి భాగవతంలో కూడా మనకు చెప్పడం జరిగింది ఆఖరిలో. అంటే దానిలో కనుక మనకు అర్థమైన విషయం ఏంటంటే, మనం బాగా లోతుగా మనం ఆలోచిస్తే అసలు ఇప్పుడున్నటువంటి మనలాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఈ యుగమే. తరించగోరినటువంటి వాళ్ళకి మీరున్నారు, మీరు తరిస్తున్నారు. ఆ కీర్తనల ద్వారా భగవంతుడిని మీరు ధ్యానిస్తూ ఆ భావ కాలుష్యాన్ని నిర్మూలించడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా దగ్గరకు తీసుకుని ఈ మేలైనటువంటి గొప్ప గొప్ప విశిష్టమైన వ్యక్తుల ద్వారానే మళ్ళీ సత్యయుగం ఆరంభం అవుతుంది. అప్పుడేమవుతుంది, ఈ కలి దిగి వచ్చేటప్పుడు ఈ విశిష్టమైన వ్యక్తుల ద్వారా మళ్ళీ దానికి విత్తనాలు అన్నమాట. మనం ఒక విత్తనంగా భావించుకుందాం రేపు కలియుగానికి, సత్యయుగానికి. ఇప్పుడు తయారైనటువంటి విశిష్ట వ్యక్తుల మీదనే రేపు సత్యయుగం ఆరంభం. ఎలా? ఇప్పుడు వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదే వచ్చే సంవత్సరం పంటంతా ఆధారపడి ఉందిగా.
ఇప్పుడు పండిన విత్తనాలే కదమ్మా నెక్స్ట్ పంట మనకు వచ్చేది. అలాగే ఇప్పుడున్నటువంటి వ్యక్తుల మీదనే రేపు మళ్ళీ సత్యయుగం ఆరంభం అవుతుంది. అలా ఆరంభం అవటానికి ఎవరైతే దానికి పూనుకుంటారో, ఏది ధర్మానికి అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా, దైవానికి అనుగుణంగా సల్లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే సౌశీల్యవంతులై ఉంటారో వాళ్ళ ద్వారా మళ్ళీ యుగాన్ని ఆరంభం చేస్తాడు. దానికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఏం చెప్పాడు? 5000 సంవత్సరాలు అయిన తర్వాత కలి యొక్క ప్రభావం ఉంటుందని చెప్పారు భాగవతంలో. 5081, 82 సంవత్సరాలు కదమ్మా. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా కలి ప్రభావాన్ని చూస్తాం. అంతకుముందు కలి ప్రభావం ఇంతగా లేదు. ఈ మధ్యకాలం దాదాపు 30 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా ఇటువంటివన్నీ కూడా వినవలసి వస్తుంది. అవునా కాదా? అందుకని ఏమై కరెక్ట్ మీరు? అందుకని ఆ దిగి రావడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా పండాలి. 30-40 ఏళ్ల క్రితము ఇది తప్పు అనే భావన ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది క్యాజువల్గా తీసుకుంటున్నది. అయితే ఏంటి అంటారు? మీరు సినిమాలు చూసారమ్మా. సినిమానే మనకి ఉదాహరణ. మూకీలు వచ్చినాయి ఒకప్పుడు, తర్వాత సినిమాలు వచ్చాయి, మాట్లాడటం మొదలెట్టారు. ఆ మాట్లాడటం మొదలైనప్పుడు కూడా ఎలా మాట్లాడారు? ఏ పాత్ర ఎంత అవసరమో అంతవరకు నటించి ఒక సందేశాత్మకంగా సినిమాలు తీసి దూరాన్ని, కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేశారు. ఆ తర్వాత డిస్టెన్స్ తగ్గుతూ చివరికి ఎట్లా అయిపోయింది? ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి డొల్లేటటువంటి పరిస్థితులు వచ్చేసాయా లేదా? చూసి దాన్ని కూడా వాల్ పోస్టర్లు పెట్టేసి మొత్తం అందరినీ కూడా ఒకలాంటి మానసిక వికారాలకి లోను చేసే దృశ్యాలు మనం చూస్తున్నాం. అవునా కాదమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభం, చివరికి ఇందులో తప్పే ఉంది. సెన్సార్ బోర్డు కూడా చివరికి ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పే ఉంది, ఏది తప్పు కాదనేటువంటి పరిస్థితికి వచ్చి తప్పును కూడా ఒప్పుగా చేసుకునేటటువంటి పరిస్థితులు వాళ్ళ నెలకొన్నాయి. సినిమా రోల్ చేస్తోందమ్మా జీవితాన్ని. నిజానికి సినిమా పెళ్ళిళ్ళు కూడా, పెళ్లి కూతురు ఎంతో సిగ్గుతో తల వంచుకొని పీటల మీదకి రావాల్సిన పెళ్లి కూతురు కూడా డాన్స్ చేస్తూ రావడము అనుసరిస్తున్నారు కవి. మన పెళ్ళిళ్ళలో ఇప్పుడు అనుసరిస్తున్నారు అందరు అవే. 5 రోజుల పెళ్ళిళ్ళలో అవన్నీ సినిమాలు ఏవైతే చూపిస్తున్నా అవి మన దగ్గర కూడా అనుసరిస్తున్నారుగా. సినిమా ఈజ్ రోలింగ్. మరి ఆ సినిమాను కట్టుదిట్టం చేయలేకపోతున్నారే అని. కట్టుదిట్టం చేయలేకపోవటానికి కారణం అందరికీ ఆర్థిక సంబంధాలేనమ్మా. ఇవాళ ఆర్థిక సంబంధాలు, మనం చేసేటువంటి ప్రతి పని సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అనేటువంటి స్పృహ మనకు లేదు. పౌరధర్మం లేదమ్మా. పాలకుడికి పాలనాధర్మం, పౌరుడికి పౌరధర్మం రెండు ఉన్నప్పుడే కదమ్మా సమాజం బాగుండేది. మీరు కొన్ని దేశాలు చూడండి, పౌరధర్మం ఎంత బాగుంటుంది. ఆ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పౌరుడికి ఆ చట్టం పట్ల గౌరవం, భయం కూడా ఉంది. మీరు విదేశాలకు వెళ్తున్నారు, చూస్తున్నారు కదా, అక్కడ ఎందుకని మరి చట్టాన్ని గౌరవిస్తున్నారు, భయపడుతున్నారు చట్టానికి. అది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ లేదుగా. విచ్చలవిడితనం, విశృంఖలత్వం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికేయచ్చు అనేటటువంటి ఆఖరికి జడ్జిమెంట్స్ కూడా అలాంటివే వస్తున్నాయి. అసలు జడ్జి ఎవరు? సుప్రీం కోర్టు కంటే పైన ఉన్నవాడు ఎవడు? నేచర్. నువ్వు దేవుడని పేరు పెట్టకపో, నేచర్. వాడికంటూ ఒక చట్టం ఉందిగా, అది అధిగమిస్తే ఆయన శిక్షిస్తాడు కదా. అది తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. కలి యొక్క ప్రభావం మానవుడి మీద చాలా పడిపోయిందమ్మా. అందుకని మీరు ఎన్నుకున్న కలి యొక్క ప్రభావాన్ని దూరం చేయాలి అంటే మనకిచ్చినటువంటి సూక్ష్మమైనటువంటి మెథడ్ ఏమిటంటే, రెమెడీ ఏమిటంటే నామస్మరణ సంకీర్తన. ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు. మరి సింపుల్ కదమ్మా అది. నామ సంకీర్తన, దైవస్మరణ చేసుకోవడం. యజ్ఞయాగాది క్రతువులు ఫెయిల్ అవుతాయి, అవి చేయనక్కర్లేదు. ఆ ఓపిక ఉండదు, ఆ తీరిక ఉండదు, ఆ ద్రవ్యశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఉండదు వాటి పట్ల. అందుకని వాటికంటే ముఖ్యంగా భగవన్నామ స్మరణ చేయండి చాలు. ఆ స్మరణ ఏం చేస్తుంది? మనలో ఉన్న కలికల్మషాన్ని రూపుమాపుతుంది. కలికల్మషనాశిని అని అమ్మవారిని ఆరాధిస్తుంది. ఆ కలికల్మషాన్ని పోగొట్టాలంటే నామస్మరణ మాత్రమే, సంకీర్తన మాత్రమే పనిచేస్తుంది. మీరు చేసే పని అదే కదా, భావకాలుష్యాన్ని రూపుమాపేది. అదొక్కటే మార్గం. మరి ఇంత సింపుల్ది కూడా చేయకపోతే, రామాని కూడా అనలేకపోతున్నాం కదా, దానికి కూడా రకరకాలైన ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చేస్తున్నాం కదా, మనకు తోచినట్టు మాట్లాడేస్తున్నాం కదా. అన్ని తప్పులు మానవులమైన మనమే చేస్తున్నాం. ఆకాశం వైపుకు వెళ్ళకిలాపడుకుని ఆలోచించదగినటువంటి ప్రాణి భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది మానవుడు మాత్రమే. ఓ మానవా, నువ్వు ఇది మానవా అని అడుగుతున్నా కూడా నేను మానను అంటున్నాడు మానవుడు. మానకపోతే అనుభవిస్తావు.
లేకపోతే హైదరాబాద్లో మనం ఎప్పుడైనా భూకంపం ఈ మధ్యన ఒక్కసారి కంపించింది చూసారా భూమి 10 రోజులు 20 రోజుల క్రితం? ఎందుకు కంపించింది? మన స్వార్థానికి ఏమైనా అసలు పరిమితులు ఉంటున్నాయా? ఎంతకంత ఆకాశ హర్మ్యాలు ఎంత నిర్మాణం చేస్తున్నాం మనం. భూమిని ఏ లోపలికి తవ్వుతున్నాం, B1 B2 B3 B4 లోపలికి పోతున్నాం. ఇంకా మన స్వార్థానికి అంతూ పొంతూ ఉంటుందా? కంపించదా మరి? అకాల వర్షాలు రావా? ఋతుపవనాలు ఎందుకు గతులు తప్పుతున్నాయమ్మా? మానవ ధర్మ గతి తప్పినప్పుడల్లా, మానవ ధర్మ మతి తప్పినప్పుడల్లా ఋతుపవనాలు గతులు తప్పుతాయి. మరి అనుభవించాలి. కరోనా వచ్చింది, ఆ కాసేపు వైరాగ్యం వచ్చింది, మళ్ళీ మామూలే. శ్మశాన వైరాగ్యం ఆలోచించుకోమనే కదా వచ్చింది. మానన్నాడు, మళ్ళీ మానవుడు మామూలుగానే ఉంటున్నాం మనం. తప్పు మనది. ఏ జీవరాశులు కూడా మీరు గమనించండి, నో రెస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవు వాటికి. మనమే కదా చట్టాన్ని అధిగమిస్తున్నాం. ఒక ఆవులు కానీ గేదెలు కానీ ఇంకొక జీవరాశులు ఏదైనా వస్తే అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి వెళ్ళకూడదని పక్కన వెళ్ళిపోతాయి. అదే మనిషి అయితే కాంపౌండ్ వాళ్ళు కూడా దూకు కూడా వచ్చేస్తాడు. అవునే కదా. మీరు మీకున్న సమాజంలో మీకున్న స్థాయిని ఉపయోగించి ఈ సినిమాలను శాసించగలిగితే, వాళ్ళకొక క్రమబద్ధీకరణ చేయగలిగితే, అందులో మీ పాత్ర ఉంటే నేను చాలా సంతోషిస్తాను తల్లి. అది మన వల్ల. ఎందుకనంటే చిన్న చిన్న పిల్లలు ఇంత వాళ్ళేనండి చాలా ఘోరమైన ప్రదర్శనలు చేస్తున్నారు. అమ్మాయి అబ్బాయి పైపెచ్చు చింతింత వాళ్ళు. వీళ్ళకి ఇటువంటి గెస్చర్స్ నేర్పితే వాళ్ళకి పవిత్రత అంటే ఏం తెలుస్తుంది? ఇంకా వాళ్ళు 13-14 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం బుర్ర పాడైపోతుంది. ఇంకా ఏం చేయడానికి ఉందబ్బా? అట్లాంటి డ్యాన్సులు పైన హీరోయిన్ చేస్తున్నారు, కింద వీళ్ళు చిన్న పిల్లలు చేస్తున్నారు, ఏ మాత్రం తీసుకోకుండా. పుట్టుకతో కొంతమంది పిల్లలు బాల మేధావులుగా పుడతారు. ఎందుకంటే గత జన్మలో చేసుకున్నటువంటి కోర్సు పూర్తయి మిగిలిపోయిన కోర్సు ఈ జన్మలో పూర్తి చేసుకోవడానికి వస్తారు. వాళ్ళని దానికి పదును పెట్టాలి తప్ప ఆ పిల్లల యొక్క మేధస్సుని ఈ విధంగా ఉపయోగించుకోవటం అనేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి పసిమొగ్గను ఆ విధంగా నిలిపేయకూడదు కదా. అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఆ విషయాన్ని. వాళ్ళని చూపించుకుని ప్రదర్శనలకు పంపిస్తే ఏమవుతారా పిల్లలు? మా సినిమాల గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. దీనిని మనం నివారించడం చాలా కష్టం. ఇది కాలమే బదులు చెప్తుంది. ఇప్పుడు ఈ సినిమాలు అనేవి నడుస్తున్నది ఎవరి మీద? ప్రజల మీదే కదా. ప్రజలు కట్టేటువంటి టికెట్ల మీదనే కదా సినిమాలు వచ్చేది. కానీ ప్రజలు ఎప్పుడైతే దీన్ని గ్రహించుకుని మంచి సినిమాలు కూడా వస్తున్నాయి, మంచి సినిమాలు తీసేవాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి కదా. మంచి సినిమాలు తీసేవాళ్ళని కూడా మనం అభినందించాలి కదా. ఎంతవరకు అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు? కొంతమంది వాళ్ళని అణగదొక్కేసి అటువంటి సినిమాలు రానివ్వకుండా చేస్తున్నది కూడా చూస్తున్నాగా. నేను వెళ్ళొచ్చు తల్లి, దాని గురించి కాదు. అయితే ఇప్పుడు ఒక లడ్డు ఉంది, లడ్డు అక్కడ తెచ్చిపెట్టారు, అది తినాలి అని మనుషులకు, సగటు మనుషులకు అనిపించడం సహజం. వాళ్ళ లౌల్యాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడం తప్పు. లౌల్యాన్ని కరెక్ట్, ఈ మాట కరెక్ట్. అది ఎన్కాష్ చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైనా కూడా ప్రజల యొక్క బలహీనతలని ఎక్స్ప్లాయిడ్ చేసుకోవటానికి, ఎన్కాష్ చేసుకోవటానికి అందరూ ప్రయత్నిస్తారమ్మా. ఇది అనాదిగా జరుగుతూ ఉన్నదే ఇది. అందుకని ఎప్పటికప్పుడు అది మేలుకొల్పు ప్రజలలో కలిగిస్తూ ఉండాలంటున్నాను. మేధావులైనటువంటి వాళ్ళు దానిని బాధ్యతగా తీసుకోగలగాలి. అటు విద్యా విధానం దగ్గర నుంచి మన విధానాలన్నింటినీ కూడా మార్చుకోవడానికి మేధావులైనటువంటి వాళ్ళు నోరు విప్పాలమ్మా. ఆనాడు భీష్ముడు, ఈ మధ్యన మహాభారతం సీరియల్ చూస్తుండగా గొప్ప డైలాగు, కర్ణుడు వస్తాడు భీష్ముడి దగ్గరికి, ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు, నువ్వు నిన్ను సూతపుత్ర అని అవమానపరుస్తూ ఉన్నప్పుడు నేను విని మౌనంగా ఉన్నాను. వేదకాలం నాడు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు లేవు. తర్వాత వచ్చినటువంటి దాన్ని మాలాంటి మేధావులు ఖండించకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది అని చెప్పాడు భీష్ముడు. మరి ఎందుకు ఖండించలేదంటారు ఆయన? ఖండించలేదు అదే కదా. దుర్యోధనుడు ఉప్పు తిన్నాను కదా, దుర్యోధనుడు మాటికి హస్తినాపురం కొట్టుమిట్టాడు కదా ఆయన. దానికి మరి మాట్లాడలేదు కదా. ఆ మాట్లాడకపోవడంలో ఎంత ప్రమాదం జరిగింది. అందుకనే మీకు ఒక సన్నివేశం చెప్తాను. దీనిలో మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఉప్పు తిన్నాననే మాట గుర్తొచ్చింది కాబట్టి చెప్పనా? చెప్పండి. భీష్ముడు కంపశయ్య మీద ఉన్నప్పుడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ద్రౌపది పాండవులను వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి
పాండవులు విజయం సాధించారు. రేపు పరిపాలనకు కావలసినటువంటి ధర్మ సూక్ష్మాలను వీళ్ళకి బోధించండి పితామహ అని కృష్ణుడు అడుగుతాడు భీష్ముడిని. అప్పుడు ద్రౌపది వెటకారంగా ఇటు పక్కకు తిరిగి ఒకలాంటి వెటకారపు నవ్వు నవ్వుకుంటుంది. ఏమిటి ఆ నవ్వుని అర్థం చేసుకున్నాడు భీష్ముడు. ఏమిటి ఈమె యొక్క నవ్వు యొక్క అర్థం? ఆనాడు నన్ను అవమానపరుస్తూ ఉంటే మిన్నకుండా ఉండిపోయిన ఈ భీష్ముడా మళ్ళీ ధర్మ సూక్ష్మాలను బోధించేది మాకు అన్నట్టుగా ఆవిడ నవ్వు అనమాట. అది గమనించిన భీష్మాచార్యుడు అంటాడు, అమ్మా నీ నవ్వు నాకు అర్థమైంది తల్లి. ఆనాడు దుర్యోధనుడికి ఉప్పుతున్నటువంటి దేహం ఇది, ఆ ఉప్పుతో తయారైన రక్తం నాలో ఉన్నది, అందుకని ఆనాడు అలా వ్యవహరించి ఉంటాను. ఈనాడు అర్జునుడు సంధించిన బాణాలతో ఆ రక్తమంతా కూడా వెలికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పాడు రక్తం అంతా పోయింది కాబట్టి నా శరీరం పునీతమైపోయిందమ్మా, అందుకని ఇప్పుడు ఆ అర్హతను నేను సంపాదించుకున్నాను అని చెప్తాడు భీష్ముడు. ఇప్పుడు ఉప్పు తినడం అంటే మాట అంటే గుర్తుకొచ్చింది నాకు. నిజమే కదా మరిది. ఇప్పుడు మనం ఏ విధమైన ఆహారం పెడితే, ఏ విధమైన మాటలు చెప్తే పిల్లవాడు తయారవుతాడు. దుర్యోధనుడు ఎలా పెంచాడు, అటు పాండురాజు కుంతీదేవి బిడ్డల్ని ఎలా పెంచింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి కసమా వాళ్ళు పాత్రలుగా దిగివచ్చి మనకు బోధించి వెళ్ళారు. అవునా కాదా? అందుకని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మేధావులైనటువంటి వాళ్ళు వ్యాసాలు రాసి వదిలేస్తున్నారు తప్ప దాన్ని గట్టిగా పట్టి ఉంచుకునేటువంటి ప్రయత్నం ఎంతమంది చేయగలుగుతున్నారు? పోరాడే స్థితి. సామాన్యుడు వచ్చి రోడ్డు మీద వచ్చి పోరాడుతున్నాడు తప్ప ఏదైనా విషయం వచ్చినప్పుడు ఎంతమంది మేధావులు రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తున్నారు, ఎంతమంది మేధావులు వచ్చి ఉద్యమిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి వాడి పదవి పోతుందేమో, అవార్డ్స్ రావేమో, రివార్డ్స్ రావేమో అని మేధావికి భయం. నిర్భయంగా మాట్లాడిన వాళ్ళని రకరకాలుగా దూషిస్తారు. నన్ను దూషించలా, నా మీద రకరకాలుగా దాడులు చేయలా మాట్లాడితే ఏమ్మా? అలాంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నామమ్మా ఇవాళ. అందుకని నేను చెప్తున్నాను, ఇది ఎప్పటికైనా నేచరే సమాధానం చెప్పాలి, కాలమే పరిష్కరిస్తుంది, కాలమే దీనికి సమాధానం చెప్తుంది. ఆ కాలం సమాధానం కోసం మనం వేచి ఉండాలంతే, ఫైనల్గా అంతే నా ఉద్దేశం. మనం అంటాం కదమ్మా టైమ్ ఈజ్ ద హీలింగ్ బాంబ్ అని. పురాణ పురుషులే చెప్పారు కదమ్మా, కాలానికి ఎవరు కూడా అతీతులం కాదు, మేము కూడా కాలానికి వశమై ఉన్న వాళ్ళమే. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి, ధర్మరాజు దగ్గర నుంచి అందరూ కూడా కాలానికే వశమై ఉన్నారు. అలాగని నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు సుమా. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మన ప్రయత్నానికి తోడు భగవంతుడు ఆ మహాప్రాణం నుండి ఆ ప్రాణశక్తి చేస్తున్న వాళ్ళకు అందిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ద్వారానే తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాడు భగవంతుడు, నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కరెక్టే తల్లి మీరు చెప్పేది. వేరే సొల్యూషన్ కనపడట్లేదు. అంతే, కాలమేమ్మా. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. భగవంతుడు లోపల ఒక వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తాము. ఇప్పుడమ్మా ఒక 50 మంది ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఒక 10 మంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒక 40 మంది పనిని తప్పించుకుని తిరిగే వాళ్ళు ఉంటారు. ఈ 10 మంది మీద ఆఫీసు మొత్తం నడుస్తున్నట్టుగానే ఈ సృష్టిలో కూడా కొద్దిమంది గొప్ప వ్యక్తుల వలన ఇంకా మనగలుగుతోంది, ఆ ధర్మం నిలబడుతోంది. మనం చూసేదంగా సాధారణంగా మన బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక ప్రమాదం జరగబోతుంది, అమ్మాయి ఎవరో ఒక గొప్ప మహానుభావుడు ఉండుంటాడు, ఆయన వల్ల మనందరం కూడా కాపాడగలిగామని అనుకుంటాను. చూడండి, ఒక ప్రమాదం నుంచి రక్షింపబడినప్పుడు ఎవరో ఒక మహానుభావుడు ఉండుంటాడు బస్సులో, అందుకే మనందరం కూడా కాపాడగలిగారని. అలా సమాజంలో కూడా ఎప్పుడు ఆ కొద్ది మంది వలన మిగతా సమాజం అంతా రక్షింపబడుతోందనే సత్యం మనకి తెలియాలి. అందుకని ఆ కొద్ది మంది యొక్క పర్సంటేజ్ని మనం పెంచగలగాలి. ఎప్పుడు పెంచగలుగుతాం? మహానుభావుల యొక్క, గురువుల యొక్క సందేశాన్ని విని వాళ్ళ జీవితాలను చక్కబరుచుకున్నప్పుడు, మళ్ళీ గాడిని పడినప్పుడు ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సంఖ్యను పెరగడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ. ఒకవైపున మంచిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవైపున మరింతగా ఇది విస్తరిస్తుంది చెడు కూడా. ఎవరు ప్రయత్నం చేస్తున్నారమ్మా మంచిని పెంచడానికి? వాళ్ళు సత్యవాణి గారు ఇంకా కనపడకపోవచ్చమ్మా, ఉన్నారు సమాజంలో, ఉన్నారు వాళ్ళు కొంతమంది, పర్సంటేజ్ వేళ్ల మీద లెక్క పెట్టే ఎంతమంది ఉన్నారమ్మా.
ఇప్పుడు 700 కోట్ల మానవులు, మొత్తం ప్రపంచ జనాభా చూసుకుంటే 700 కోట్ల పైన ఉంది. మన భారతదేశం జనాభా చూసుకుంటే 130 కోట్లు ఉంది. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఉంది కదా. ఇలాగే మీరు ఇలా బాధపడుతున్నట్టుగానే ఒక అతను వచ్చి పరమాచార్యుల దగ్గరకు వచ్చి బాధపడతాడు. స్వామి, మరి ఇలా జరిగిపోతుంది కదా, మన సనాతన ధర్మం ఇలా అయిపోతుంది, మనుషులంతా ఇలా అయిపోతూ ఉన్నారు, మరి ఏంటి మీరు మాట్లాడతారు, మీరు ఏమన్నా చేయకూడదా స్వామి అని అడుగుతాడు పరమాచార్యుల వారిని. ఒక శిష్యుడు వచ్చి, అప్పుడు పరమాచార్యులు అన్నారు, బాబు నువ్వేం చేస్తుంటావు అని అడిగారు. నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తాను స్వామీజీ అన్నాడు. అవునా, ఆ ఫ్యాక్టరీలో వచ్చే లాభ నష్టాలను గురించి నువ్వే ఆలోచిస్తావా అని అడిగి, నేనెందుకు ఆలోచిస్తాను స్వామి, అది యజమాని చూసుకుంటాడు కదా, నాకు జీతం ఇస్తాడు, నేను పని చేస్తాను, అంతవరకే కదా నాది, అది నాకేం పని అన్నాడు. ఫ్యాక్టరీలో నీ ఉద్యోగాన్ని నువ్వు ఎట్లా చేస్తున్నావో, ప్రతి మనిషి తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ ఉంటే ఫ్యాక్టరీకి యజమాని ఉన్నట్టుగానే ఈ విశ్వానికి కూడా ఒక యజమాని ఉన్నాడయ్యా, ఆ యజమాని చూసుకుంటాడు పాపపుణ్యాల లెక్క అని చెప్పి స్వామీజీ సమాధానం చెప్పారు. ఏమ్మా, అంతే కదమ్మా, ఈ విశ్వానికి ఒక యజమాని ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోందన్నా, నక్షత్రాలు ఉన్నాయన్నా, నవగ్రహాలు పరిభ్రమిస్తున్నాయన్నా, ఇంతమంది జీవరాశులు పుట్టుకొస్తున్నారన్నా, జనన మరణాలు జరుగుతాయి, దీనికి అన్నింటికీ ఒకడున్నాడు కదా నడిపించేవాడు. శోభారాజు ముప్పొద్దులా తింటోందన్నా, సత్యవాణి ఇలా మాట్లాడుతోందన్నా, ఆ మహాప్రాణం నుండి ఆ శక్తి చేస్తూ ఉన్నవాడికి అందుతూనే ఉంటుంది. నాకు ఒక నమ్మకం అమ్మ, మనం ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు, స్వచ్ఛందంగా మనం చేస్తూ ఉన్నప్పుడు, ఎట్లయితే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మనకి ఎట్లయితే విద్యుత్తు ప్రసారం అవుతూ ఉంటుందో, మనకి కూడా ఆ మహాప్రాణం నుండి ప్రాణశక్తి ప్రసారం మనలో జరుగుతూనే ఉంటుంది, మీలోనూ జరుగుతూనే ఉన్నది. అన్నమాచార్యుల వారి జయంతి వర్ధంతులు వచ్చినట్టు కాలినడకన ఎక్కడో మీకు సంకీర్తనలు పాడుకుంటూ ఉంటే మీకు ఎన్నో అవకాశాలు వచ్చినా, సినిమాల్లో కానీ మరి ఎక్కడెక్కడో ఎన్నో అవకాశాలు కాదనుకుని ఒక లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవడానికి మీరు అలాగే స్థిరంగా ఉండిపోయారంటే ఎక్కడి నుంచి ఎలా ఉండిపోగలుగుతున్నారు? ఉండడం ఒక ఎత్తు అయితే, ఇంత జరిపించాడే నా వల్ల కాదు, అది స్వామి దయలే. ఇప్పుడు నేనైనా అంతే తల్లి, మీరైనా నేనైనా అంతే. మన సంకల్పంలో కనుక అటువంటి చిత్తశుద్ధి ఉంటే, అటువంటి దేహాలని, మిమ్మల్ని మీ దేహాన్ని ఎంచుకున్నాడు అన్నమయ్య, అలాగే నన్ను ఈ దేహాన్ని ఎంచుకున్నారు పరమాచార్యుల వారు. ఆ వాక్కు మన ద్వారా అందించగలుగుతున్నారంటే ఎవరిది? ఆ మహాప్రాణం నుంచి శక్తి అందుతేనే కదా మనం చేయగలిగేది. మనం కాదే. ఇదం న మమ, ఇదేది నాది కాదు, ఇదం న మమ, ఇది మన సూత్రం. ఏది నాది కాదు, ఇదం గాయత్రి. ఇది కదమ్మా సనాతన ధర్మం మనకు నేర్పించింది. నాకు మహాభారతంలో జనసామాన్య ప్రతినిధిగా ఒక ప్రశ్న అడుగుతాను తల్లి. చెప్పండి అమ్మా. ద్రౌపదిని నేను అనుమానాలకు అతీతమైన అనుభవం భగవంతుడు అనుగ్రహించడంతో నాకు అడగాలని కూడా అనిపించదు తల్లి ఈ ప్రశ్న. కాకపోతే హేతువాదులు అడిగే ప్రశ్నకి మీరు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. ద్రౌపది 5 మంది భర్తలను పెళ్లి చేసుకుని కూడా పతివ్రత ఎలాగైంది అనేది వాళ్ళ ప్రశ్న. అమ్మా, మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా ప్రతీకాత్మకంగా మనకి బోధించి వెళ్ళారు. ఈ 5 పంచభూతాలకు ప్రతీకలు వీరు 5గురు. ధర్మరాజు, యమధర్మరాజు పుత్రుడు సమవర్తి, అలాగే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు. వీరు పంచభూతాలకి ప్రతీకలు. కాబట్టి ఈ పంచభూతాలని కూడా నిలిపేది, దాని మీద అధిష్ఠించేది శక్తి, మహాశక్తి. అందుకని ద్రౌపది మహాశక్తి స్వరూపిణి. ద్రౌపది శక్తి అనంతమైనటువంటిది. అయితే అది జరగలేదమ్మా. అక్కడ భర్తలుగా సంకేతింపబడ్డారమ్మా. వాళ్ళు ఏం చేశారు? పాత్రలుగా. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు నేను ప్రయోగశాలకు తీసుకుని వెళ్ళి సైన్స్ మాస్టర్ ప్రయోగశాలలో చూపిస్తాడు. ఆ ఘట్టము ద్రౌపది 5 మందిని పెళ్లి చేసుకున్నది అన్నది భౌతికమైన సత్యం కాదు. భౌతికమైన సత్యం కాదు. మనకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని పాత్రలకు జోడించి చెప్పారు. శ్రీరామచంద్రుడు కూడా తాను నారాయణుడిగా ఉండి భూమి మీదకి తన నారాయణుడు అనేటటువంటి దాన్ని విస్మృతి చెంది నరుడుగా వచ్చి, ఇదిగో నేను ఇలా నడుస్తున్నా, మీకు నేను ఒక బాట వేస్తున్నా, నా బాటలో మీరు నడవండి
అన్నదమ్ములుగా ఇలా ఉండండి, భార్యాభర్తలుగా ఇలా ఉండండి, గురు శిష్యులుగా ఇలా ఉండండి, పాలకుడుగా ఇలా ఉండండి, తల్లిదండ్రులకు కొడుకులా ఇలా ఉండండి అని మనకు చెప్పడానికి తాను ప్రాక్టికల్గా జీవించి చూపించి వెళ్ళాడు. అలాగే పాండవులు కూడా అంతే, మహాభారతంలో ఉన్న పాత్రలు కూడా అంతే. ఎందుకనంటే వేదం అందరికీ అర్థం కాదు కదమ్మా. ధర్మం చర, సత్యం వద. సత్యం వద అంటే ఏమిటి? సత్యాన్ని మాట్లాడు. సత్యం అంటే ఏమిటని తెలియాలంటే ఎవరు రావాలి? సత్యం అంటే ఏమిటండి నేను అడుగుతాడు తెలియనివాడు. ఇది రా సత్యం అంటే ఏమిటో చెప్పాలంటే సత్యహరిచంద్రుడు కథ చెప్పాలి, రాముడు కథ చెప్పాలి. అందుకని వాళ్ళుగా దిగి వచ్చి ప్రాక్టికల్గా మానవ శరీరాన్ని ధరించి చూపించి వెళ్ళారు. అలాగే పంచభూతాలంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, ఈ పంచభూత శక్తిని ఎలా నడిపిస్తున్నాయి, సమాజంలో విభిన్నమైన పాత్రలు ఎలా ఉంటాయి, దుర్మార్గం అంటే ఏమిటి, సన్మార్గం అంటే ఏమిటి, కుటిలత్వం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పించడానికి వైవిధ్యంతో కూడిన పాత్రలన్నింటినీ మనం ముందుకు తీసుకువచ్చి మనల్ని సమాజంలో ఎన్ని రకాల వివిధమైన పాత్రలు ఉంటాయి, ఈ పాత్రలన్నింటిని శృతి కలుపుకుని జీవించుకోవడం ఎలాగో నేర్పడానికి దిగి వచ్చిన పాత్రలు అవన్నీ. అంటే జరిగిందా జరగలేదమ్మా? జరిగిందమ్మా. కాకపోతే వీరు చెప్పినట్టుగా భౌతికమైనటువంటి శారీరక సంబంధాలతో వచ్చినటువంటివి కావివి. పాత్రలుగా నడయాడి వెళ్ళారు వాళ్ళు. ఆ నడయాడి వెళ్ళినటువంటి చిహ్నాలన్నీ కూడా దేశంలో మనకి కనిపిస్తున్నాయి కదా. రాముడు చరించినవి కానీ, పాండవులు చరించినవి కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా మన ఈ పురాణ గాథలు కూడా ఎందుకుని వేదవ్యాసుడు విభజించినప్పుడు ప్రజలకు వేదం అర్థం కావడంలా. ఇప్పుడు మనం కూడా వేదిక చాంటింగ్ వింటున్నామమ్మా. రోజు మనం వేదఘోష వింటున్నాము. వేదాధ్యయనం చేస్తున్న పండితుల మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఆ సంస్కృత శబ్దాలు వింటున్నప్పుడల్లా మనం ఆనందంతో పులకించిపోతున్నాం. దాని అర్థం మాత్రం మనకి తెలియదు. ప్రజలు కూడా అర్థం కానట్టు చూస్తున్నారు. వేదవ్యాసుడు విభజించినప్పుడు అది ఆయన నుంచి వచ్చినప్పుడు అప్పుడేమన్నాడు, నారద మహర్షి వెళ్ళి ఇలా ఎవరికి ప్రజలకు అర్థం కాదయ్యా, పురాణ పురుషులను సృష్టించి పురాణ పురుషుల యొక్క గాథలను ప్రజల్లోకి తీసుకువెళితే అప్పుడు ఎలా జీవించాలో వాళ్ళకి అర్థమవుతుందని చెబితే అప్పుడు భాగవత మార్గంలో పురాణ పురుషుల యొక్క గాథలను గానం చేస్తూ కథలుగా చెప్పడం వల్ల ఇప్పటికీ అన్నదమ్ములను కలిసి ఉంటున్నామన్నా, భార్యాభర్తలు విడిపోకుండా దాంపత్య ధర్మాన్ని గుడ్డివాడైనా కుంటివాడైనా గూనిదైనా చెడ్డదైనా దుర్మార్గురాలైనా ఇంకా కాపురం చేస్తున్నారు అంటే కారణం ఏమిటి? ఎవరు నేర్పి వెళ్ళారు ఇవి మనకి? ఆ గాథలను కాదా మనం ప్రేరణగా తీసుకున్నది? వైవిధ్యంతో కూడా నీ పాత్రలన్నింటితో కూడా మనం జీవించగలుగుతున్నామంటే ఎవరి వల్ల? ఎక్కడో అమ్మాయి పుట్టి 2 కుటుంబాలని కూడా సమన్వయం చేసుకుంటూ ఒక తల్లి జీవించగలుగుతుందంటే ఎవరి నుంచి నేర్చుకున్నాం? సీతమ్మని గురించి కాదా నేర్చుకున్నది మనం? ఇవన్నీ మానవులకు అర్థం కావడం కోసమని వాళ్ళుగా దిగివచ్చి మనకు బోధించి వెళ్ళారు. కాబట్టి అక్కడ పతి అంటే అక్కడ ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నాథుడు ఉన్నాడు. వాయుదేవుడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో కదమ్మా. వీళ్ళందరూ ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా ఈ పంచభూతాలని. ఆ పంచభూతాలను నడిపించేటువంటి శక్తి ఒకటి ఉన్నది కదా, ఆ శక్తే ద్రౌపది శక్తి. ఆ శక్తిని ఎప్పుడైతే నువ్వు అవమానపరుస్తావో అప్పుడు యుద్ధం వస్తుంది. శక్తిని అక్కడ అవమానపరిచినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ప్రళయం వస్తుంది, యుద్ధం వస్తుంది, మళ్ళీ తిరిగి ధర్మ సంస్థాపన జరుగుతుంది. అంతే కదా. అది అదేలాగా సీత తల్లి కూడా, సీతను కూడా అంతే. ఎత్ర నారీస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడ ధర్మం విలసిల్లుతుంది. అందుకని నారీమణులు ఎప్పుడు పూజింపబడాలంటే నారీమణులు కూడా పూజింపబడే స్థితిలో ఉండాలి. నువ్వు పూజింపబడే స్థితిలో ఉండనప్పుడు ఎలా పూజిస్తారు? ఒకప్పుడు నాటకాలు వేసేటప్పుడు కూడా పురుషుడి పాత్రను కూడా స్త్రీలే వేసేవారు. రాను మార్పులు వచ్చేసాయి. అధిగమించి ఇందాక మీరు అన్నట్టుగా శృతి మించి అది రాగాన పడుతోంది. ఇప్పుడు తర్వాత భారతంలో పంచపాండవులు స్వర్గానికి అధిరోహిస్తూ వెళ్తూ ఒక్కొక్కళ్ళుగా పడిపోయారని, ధర్మరాజు దానికి కారణము చాలా పేలవమైన కారణం వచ్చిందమ్మా నా దృష్టిలో. నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నాను. అమ్మా మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చాలా వరకు మన చరిత్రలని వక్రీకరించి కూడా చెప్పారు. ప్రక్షిప్తాలు చేర్చారు. రామాయణంలో ప్రక్షిప్తాలు చేర్చారు, మహాభారతంలోనూ ప్రక్షిప్తాలు చేర్చారు. ఎవరికి తోచిన రామాయణాలు, ఎవరికి తోచిన మహాభారతాలు వాళ్ళు రాసేసుకున్నారు పుస్తకాల్లో. అందుకనే నేను ఎప్పుడు వాటి జోలికి వెళ్ళను. నా ప్రసంగాలు ఎప్పుడైనా ఉదాహరణగా ఏదైనా ఘట్టం చెప్తాను తప్ప, అవి మనం చెప్తే ఇంకొకటి అది కాదంటాడు, ఇదంటే ఇంకొకటి అంటాడు,
ఇవన్నీ వద్దు, మీరు నేచర్ని చూడండి, ప్రకృతిని చూడండి, ప్రకృతే మీకు పాఠాలు నేర్పిస్తుంది. వైవిధ్యం, పండును పోలిన పండు లేదే, వాసన పోలిన వాసన లేదే, పువ్వును పోలిన పువ్వు లేదే, గోరును పోలిన గోరు లేదే, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదే, మనిషిని పోలిన మనిషి లేడు, జీవరాశిని పోలిన జీవరాశి లేదే. ఇది చాలదా? ఇది చాలదా అండి? ఒక్కసారి ఒక చెట్టును చూస్తే తెలుస్తుంది, మొత్తం కలిపి అంతా చెట్టే. రెమ్మంటున్నావు, కొమ్మంటున్నావు, పండు అంటున్నావు, పిందంటున్నావు, కాయ అంటున్నావు, ఇన్ని రకాలు. ఈ వైవిధ్యానికే కదమ్మా అక్కడ నమః 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 అని అక్కడ అభిషేకం చేస్తున్నావు. రుద్రాధ్యాయంలో చెప్తాడు మనకి. ఈ వైవిధ్యాన్ని ప్రేమించండి చాలు, నేచర్ని ప్రేమించండి. ఆ నేచర్ని ప్రేమించడం కోసమే, ఆ నేచర్లో ఉన్న విభిన్న పాత్రలను చూపించడం కోసం మహాభారతం అనేది వచ్చింది. అందుకే అది పంచమ వేదము అయ్యింది. అటు కుటుంబ జీవితంతో పాటు రాముడు ఎలా పరిపాలించాడో చెప్పాడు. 11,000 సంవత్సరాలు పరిపాలించాడట రాముడు. మరి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, అవేవి మన ముందుకు రాలేదే, ఆ చరిత్ర మన ముందు పెట్టలేదే. ఏమైపోయింది ఆ చరిత్ర? అలా చరిత్రలు ఎవరికి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన గ్రంథాలను తీసేసి వాళ్ళు కొన్ని దాంట్లో ప్రక్షిప్తాలు చేర్చి మన లైబ్రరీలో పెడితే మన ఆ లైబ్రరీలో వాళ్ళు పెట్టిన గ్రంథాలే చదువుకుంటూ ఇదిగో ఇలాంటి తర్కమీమాంసలన్నీ మన ముందుకు వస్తున్నాయి, ఇలాంటి సందేహాలన్నీ. సీతాదేవిని రాముడు ఏమీ అవమానించలేదు, అనుమానించలేదు. సీతాదేవి భూమాత దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే అలిగి ఏమి వెళ్ళిపోలే. ఆవిడ మళ్ళీ వచ్చింది. మనం కూడా పుట్టింటికి కాసేపు సేద తీరడానికి వెళతాం కదా, అలాగే వెళ్ళింది, మళ్ళీ వచ్చింది ఆవిడ. అంతవరకే కథను ఆపేశారు. 24,000 శ్లోకాలతో ఆపేశారు వాల్మీకి రామాయణాన్ని. మరి 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమన్నారు. మరి 1,00,000 కోట్ల శ్లోకాలు ఏమైపోయినాయి? ఎక్కడున్నాయి? ఎవరు పాడు చేశారు? ఎక్కడ దాచేశారు? 60 దేశాలలో ఈ మధ్యన డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారిని 60 దేశాలలో వాటిని పరిశోధించి అక్కడ అన్నీ కూడా ఏమంటారు దీన్ని, సాక్ష్యాలతో సహా నిరూపించి పట్టుకొచ్చారు. ఎంత అన్యాయం జరిగింది మనకి. కొట్టే తెచ్చే రామాయణం అంటే దశరథ మహారాజు, ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు, విద్యాభ్యాసం విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. అక్కడికి వెళ్ళాడు, ధనుసును విరిచాడు, సీతను పట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ అడవులకు పంపించాడు, పట్టాభిషేకం. ఇంతే. తర్వాత కథ ఏది? 11,000 సంవత్సరాలు పరిపాలించిన రామరాజ్యంలో ఇంకేమీ లేవా? ఎలా పరిపాలించాడు? ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడే రాముడు. సార్వభౌముడమ్మ ఆయన, సర్వభూమండలాన్ని పరిపాలించినటువంటి వాడు. ఏదా చరిత్ర? ఎక్కడ కనుమరుగైపోయింది? 1134 వేద శాఖలకి వాళ్ళ 8% మిగిలిపోయిందని అవధానులు గారు మొత్తుకుంటున్నారే. ఏమైపోయినాయి ఆ వేద శాఖలన్నీ? ఎక్కడికి పోయినాయి? ఎవరు చెప్తారు? ఈ జాతికి అందించేవాళ్ళు ఎవరు? అంత అన్యాయం జరిగిందమ్మా మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా చాలా వరకు ప్రక్షిప్తాలు చేరాయి. ఒక్కొక్క కథనే మనకి ప్రతీకాత్మకంగా మన దేహంలో జరిగేటువంటి మార్పులు, మన దేహంలో జరిగే మన కథను వాళ్ళ కథను మన కథగా చెప్పారు మనకి. లలితా సహస్రనామ పారాయణ చేస్తున్న మన కథే అమ్మవారి కథ కనపడుతుంది. మహాభారతంలో వైవిధ్యమైన పాత్రలు చూస్తూ ఉంటారే, ఇది నా పాత్రే కదా, ఇది నా పాత్రే కదా, నేను ఇలాంటి వాడినే కదా, నేను ఇలా అనేవాడిని. మన పాత్రలు మనకు గుర్తు చేస్తుంటాయి. రామాయణంలో చూసినా అంతే, మన పాత్రలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకని ఎక్కడైనా తప్పు జరుగుతుంటే మన పాత్రను మళ్ళీ సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి ఆ పాత్రలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఒక సినిమా చూసినప్పుడు విలన్ను, హీరో ఉంటాడు. విలన్ను చూస్తే ఎలా ఉండకూడదో చెప్తుంది, హీరోను చూస్తే ఎలా ఉండాలో చెప్తుంది. అలాగే రావణాసురుడు, కుంభకర్ణ, విభీషణాదులు ఒక కుటుంబం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక కుటుంబం, వాలి సుగ్రీవాదులు 3 కుటుంబాల మధ్య కథను నడిపించాడు. నువ్వు ఎవరిలా ఉంటావని అడిగితే ఏ సామాన్యుడని ఏమని సమాధానం చెప్తాడు? రామచంద్రుడిలా, రామలక్ష్మణులా ఉంటామని అంటారు తప్ప వాలి సుగ్రీవులా ఉంటామని కానీ, రావణ కుంభకర్ణ ఉంటామని ఎవడైనా అంటాడమ్మా? కాబట్టి వీటిల్లో ఇప్పుడు జరుగుతూ ఉన్న చరిత్రలో కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎప్పుడెప్పుడో జరిగిన ఎవరెవరివో కూడా వాటిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ గొప్ప గొప్ప వ్యక్తులను గురించి కూడా ఆ విధంగా ప్రసార మాధ్యమాలు ప్రసారాలు చేస్తున్నారే. ఎంత తప్పమ్మా ఇది! పిల్లలు ఏమవుతారు, ఏమనుకుంటారు? వీళ్ళు జాతికి ఏమందిస్తున్నాం, మనం యువతకి ఏమందిస్తున్నాం? ఎవరిని ప్రేరణగా తీసుకోవాలి వాళ్ళు, ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి వాళ్ళు? సారీ అమ్మా, మీరు ఏదో కదిలిస్తే నేను ఏదో ఇటు వెళ్ళిపోతున్నాను. చాలా బాధాకరమే తల్లి. ఎట్లా ఎంతో పరిణతి చెంది పవిత్రతను సంతరించుకున్న వాళ్ళందరినీ ఏ కవిగిని వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది చాలా తప్పు కదా. చాలా. పైగా మగవాడు తప్పు చేసేస్తే స్త్రీలనే అంటున్నారు.
తప్పు చేసిన మగవాడిని ఏం పట్టించుకోవటంలా, స్త్రీనే అంటున్నారు. మగవాళ్ళని కూడా పాత కాలానికి సంబంధించిన మహానుభావుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారమ్మా. వీళ్ళంతా చూసారా కళ్ళతో? మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తిని చూపిస్తే 3 వేలు నీ వైపున ఉంటున్నాయే, అంతా చూసినట్టే చెప్పేస్తున్నారన్నీ. దారుణం అమ్మ, ఇది దారుణాలు. ఈ దారుణాలన్నీ అరికట్టాలి అంటే సొల్యూషన్ ఒకటేనమ్మా. ఇప్పుడు విద్యా విధానంలో మార్పు రావాలి. సిలబస్ పూర్తిగా మార్చేయాలి పిల్లలకి. పిల్లల సిలబస్ను మార్చాలి. తర్వాత పెద్దలైనటువంటి వాళ్ళు, విద్యావేత్తలు, మేధావులైనటువంటి వాళ్ళు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు మీరు అన్నట్టుగా ఈ ప్రసార మాధ్యమాల్లో వచ్చే వాటిని ఖండిస్తూ వీటికి కూడా ఒక బలమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేయడం విధానం వస్తే కానీ మళ్ళీ దారిన పడదు. ప్రభుత్వాలు దారిన పడాలి అంటే ప్రజలే ఉద్యమించాలి, అప్పుడు దారిన పడతాయి. అమ్మా, నేను మీవి చిన్న చిన్న రీల్స్ చూస్తాను అప్పుడప్పుడు. మీరు ఆడపిల్లలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే విషయంగా చెప్పింది నేను చూశాను ఒకసారి. ప్రకృతిలోనే ఉంది ఆ తేడా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని మీరు చెప్పారు. అలాంటి ప్రాక్టికల్ అడ్వైజులు మీరు ఎన్నో ఇచ్చారు సమాజానికి. ఎంతో మంచి చేస్తున్నారు మాట ద్వారా. నేను చాగంటి వారిని ప్రభుత్వం వారు స్టూడెంట్స్కి మంచి చెప్పడానికని నియమించారు, చాలా సంతోషపడ్డాను. ఇటీవల నేను ఇంకోటి విన్నాను, మన గరికపాటి వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది అని. అవునమ్మా, చాలా సంతోషం. మీ బోటి వారిని ఎందుకు వాళ్ళు పరిగణించలేదా అని నేను బాధపడుతున్నానమ్మా. ఎందుకంటే స్త్రీలను ప్రోత్సహిస్తాము అని చెప్పారు కదా, స్త్రీమూర్తుల్లో మీ బోటి వారు ఉన్నప్పుడు ఎందుకు మీ సేవలు వాళ్ళు ఉపయోగించుకోకూడదు? అమ్మా, మనం సేవలు చేయాలి అంటే ప్రభుత్వాల్లోనే పదవులు తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదమ్మా. బయట ఉండి కూడా మనం చేయవచ్చు. మీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు, చేయగలిగింది చేస్తున్నాను తల్లి. అదే ఇప్పుడు చూడండి, అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. నేను పిల్లలందరికీ నేర్పాను, రకరకాల కీర్తనలు నేర్పాను. వాళ్ళందరినీ పాడించాలని ఉంటుంది. ఒక ఇండివిజువల్గా నేను ఇక్కడ పాడించగలుగుతాను, ఒక పరిమిత పరిధిలో పాడించగలుగుతాను. తిరుపతి స్థానంలో పాడించాలంటే నాకు అక్కడ అవకాశం కావాలి. అలాగే మీరు 10 మందికి చెప్పడానికి ఒక అధికారం ఉన్నప్పుడు వచ్చే విస్తృత పరిధి లేనప్పుడు కొంచెం పరిమితం అవుతుంది అని నేను అనుకుంటున్నాను తల్లి. ఎందుకంటే విస్తృత పరిధిలోకి వెళ్ళిన వాళ్ళు చేసే విషయాలు కొన్ని ఉంటాయి. అందరూ మంచి చేయరు, అందరూ చెడ్డ చేయరు. మంచి చేయగలిగిన మీకు శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నప్పుడు మీ సేవను ప్రభుత్వం తప్పకుండా గ్రహించాలి అని నేను ఆశిస్తున్నాను. మై లైఫ్ హిజ్ అపాయింట్మెంట్ అమ్మా, హిజ్ అపాయింట్మెంట్. ఆయన అపాయింట్మెంట్ ప్రకారం ఆయన ప్రణాళిక ప్రకారం జరిగిపోతుంది. ఇది హాయిగా ఉంది నాకు. అందులోకి వెళితే కూడా తలనొప్పులు చాలా ఉంటాయమ్మా. మనం అనుకున్న మంచిని మనం ఎవరము చేయనివ్వరు, జరిగేది కాదు. నన్ను చాలామంది పార్టీలోకి రమ్మని అడిగితే నేను వెళ్ళని కారణం ఏమిటంటే, మనం ఉన్నది ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు బద్దలు కొట్టి మాట్లాడతాం. అది నచ్చదు వాళ్ళకి. నచ్చనప్పుడు మనం అందులో మింగిలి కాలేము. అలాంటప్పుడు మనం మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం మంచిది. మీరు ఎప్పుడూ ఇలాగే ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి చక్కటి సందేశాన్ని సమాజానికి ఇస్తూ శతాధిక వర్షాలు మీరు ఆరోగ్యంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత సమయం ఈ ఇంటర్వ్యూ కోసం మీరు కేటాయించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ డ్రీమ్స్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. నన్ను వదిలేస్తే నేను రాత్రల్లా మీతో మాట్లాడగలను, కానీ ఆ ఛానల్ కొన్ని పరిమితులు ఉంటాయి కదా, అందుకని ఇంతటితో విరమిస్తున్నాను తల్లి. సంతోషం అమ్మ, మీతో నేను కూర్చుని మాట్లాడటం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా మీరు నాద నీరాజనానికి నన్ను ఒకరోజు తప్పకుండా పిలుస్తూ వస్తున్నారు. అది నా భాగ్యం అమ్మ. మీ అభిమానాన్ని చూరగొనడమే నేను చేసుకున్నటువంటి పుణ్యం. ఈరోజు మీతో మాట్లాడే ముందు కొంచెం భయపడ్డా, ఎందుకంటే
మీ మాటలే వీణ మీటులు. అమ్మ ఇటువంటి ప్రశ్నలు వేస్తే నేను చెప్పగలనా లేదా అంటూ భయపడుతూ వచ్చాను. కానీ హాయిగా మన ఏమంటారు అతి సన్నిహితమైనటువంటి ఒక ఏ బాంధవ్యమైనా అనుకోండి, అటు ఒక ఏమంటారు దాన్ని, ఒక అత్యంత సన్నిహితమైన ఒక గురువు దగ్గర ఒక శిష్యురాలు ఎలా కూర్చొని మాట్లాడుతుందో, తనలో ఉన్న భావాలను ఒక గురువు దగ్గర ఎలా నివేదించుకుంటుందో ఆ విధంగా నేను భావన చేసుకున్నానమ్మా, ఫీల్ అయ్యాను. శిష్యురాలని నేనని లేదా అందరూ గురువులే నాకు. అమ్మా సంతోషం తల్లి. మంచిదమ్మా.